రైట్ స్టూడెంట్స్, మనం ఇప్పుడు కంటిన్యూ చేద్దాం. సో లాస్ట్ క్లాస్ లో మనం క్లియర్ గా సో ట్రాన్సాక్షన్ యొక్క మొత్తం ఎలా జరుగుతుంది అకౌంటింగ్ అనేది ఫ్రమ్ బిగినింగ్ టు ఎండింగ్. సో దాని ప్రాసెస్ అక్యుములేషన్ ఎలా జరుగుతుంది, ఫినాన్షియల్ అకౌంటింగ్ కి కాస్ట్ అకౌంటింగ్ కి ఉన్న డిఫరెన్స్ ఏంటి, సో దాని అక్యుములేషన్ ఎలా జరుగుతుంది, సో ప్రతి మూమెంట్ ఆఫ్ ట్రాన్సాక్షన్ కి ఎంట్రీస్ ఎలా జరుగుతాయి, వీటి గురించి మనం ఆల్రెడీ లాస్ట్ క్లాస్ లో క్లియర్ గా డిస్కస్ చేసాం. వీటిని ఉపయోగించుకుంటూ మనం ఇప్పుడు ఏం చేయబోతున్నాం అన్న, జర్నల్ ఎంట్రీస్ రాయబోతున్నాం. సో ఈ జర్నల్ ఎంట్రీస్ అని నీకు అర్థమైతే సో దెన్ విల్ గో విత్ ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్. లెడ్జర్ పోస్ట్ ఇచ్చేయాలి, తర్వాత ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ కి వెళ్ళాలి. రైట్ నా? ఓకే, సో స్టార్ట్ చేద్దాం జర్నల్ ఎంట్రీస్ ఫస్ట్. సో రఘురామ్, రఘురామ్ మనం ఇప్పుడు జర్నల్ ఎంట్రీస్ రాస్తున్నాం రఘురామ్. ఓకేనా? సో ఒక్కొక్క ట్రాన్సాక్షన్ చెప్తూ దానికి జర్నల్ ఎంట్రీ ట్రై చేసుకుంటూ వెళ్ళాలి. సో ఒక 5 ట్రాన్సాక్షన్స్ నువ్వు చెప్పు ఫస్ట్ వరుసగా సీక్వెన్స్ లో. ఫస్ట్ ట్రాన్సాక్షన్ ఏంటి? ఫస్ట్ పర్చేస్. ఓకే, సో నాతో పాటు అందరు నోట్స్ లో కూడా రాసేసుకోవచ్చు. ప్రతిదానికి వెయిటింగ్ ఏం అవసరం లే. కాన్సెప్ట్ చెప్పినప్పుడు వినాలన్న, కాన్సెప్ట్ తర్వాత టైం ఇచ్చినప్పుడు నోట్ చేసుకోవాలి, ఎంట్రీస్ చెప్తున్నప్పుడు నాతో పాటు ఫాలో అయిపోవాలి. రైట్ నన్? అంతేగాని మళ్ళీ టైం వేస్ట్ చేయొద్దు. రైట్ రఘురామ్, పర్చేజ్ ఆఫ్ రా మెటీరియల్ రైట్ అన్న, ఇంక్లూడింగ్ ఎక్స్పెన్సెస్. ఈవెన్ ఎక్స్పెన్సెస్ ఏమైనా ఖర్చు పెట్టిన పర్చేజ్ కాస్ట్ కింద కలుపుతాం. రైట్, ఇప్పుడు ఈ ట్రాన్సాక్షన్ కి జర్నల్ ఎంట్రీ. స్టోర్స్ లెడ్జర్ కంట్రోల్ అకౌంట్ డెబిట్ టు కాస్ట్ లెడ్జర్ కంట్రోల్ అకౌంట్. వెరీ గుడ్, స్టోర్స్ లెడ్జర్ కంట్రోల్. రైట్ అన్న, వర్డ్ కూడా గుర్తొచ్చింది కదా. అకౌంట్ డెబిట్ టు కాస్ట్ లెడ్జర్ కంట్రోల్ అకౌంట్. రైట్, కాస్ట్ లెడ్జర్ కంట్రోల్ అకౌంట్. సో కాస్ట్ లెడ్జర్ అనొచ్చు, దానికి ఇంకో పేరు జనరల్ లెడ్జర్ అని కూడా అనొచ్చు. ఓకేనా? రైట్, సెకండ్ ట్రాన్సాక్షన్ చెప్పు. రిటర్న్ సార్. గూడ్స్ రిటర్న్డ్. గూడ్స్ ఆర్ యూ కెన్ సే మెటీరియల్స్. మెటీరియల్స్ రిటర్న్డ్ టు సప్లయర్. ఓకే, వెరీ గుడ్. ఎంత ట్రాన్సాక్షన్ ఎంట్రీ ఏంటి? కాస్ట్ లెడ్జర్ కంట్రోల్ అకౌంట్ డెబిట్ టు స్టోర్స్ లెడ్జర్ కంట్రోల్ అకౌంట్. ఓకే, కాస్ట్ లెడ్జర్ కంట్రోల్ అకౌంట్ డెబిట్ టు స్టోర్స్ లెడ్జర్ కంట్రోల్ అకౌంట్. ఓకే, థర్డ్ ట్రాన్సాక్షన్. డైరెక్ట్ మెటీరియల్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ లెడ్జర్ అకౌంట్ ట్రాన్స్ఫర్. సో డైరెక్ట్, దానికి ఏమైనా ట్రాన్సాక్షన్ పేరు డైరెక్ట్ మెటీరియల్ చార్జ్ టు ప్రొడక్షన్ యాక్టివిటీ. ఓకేనా? డైరెక్ట్ మెటీరియల్ చార్జ్ టు ప్రొడక్షన్ యాక్టివిటీ. సో ఎంట్రీ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ లెడ్జర్ కంట్రోల్ అకౌంట్ డెబిట్ టు స్టోర్స్ లెడ్జర్ కంట్రోల్ అకౌంట్. లెడ్జర్ కంట్రోల్ అకౌంట్ డెబిట్ టు స్టోర్స్ లెడ్జర్ కంట్రోల్ అకౌంట్. ఓకే, రైట్. ఫోర్త్ వన్, ఇండైరెక్ట్ మెటీరియల్ చార్జ్ టు ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్. ఇట్ ఇస్ నాట్ చార్జ్డ్. ఇండైరెక్ట్ మెటీరియల్ ప్రత్యేకంగా చార్జ్ చేయట్లా, నేమ్ చేంజ్ చేస్తాం. ఇండైరెక్ట్ మెటీరియల్ ట్రాన్స్ఫర్ టు ఓవర్ హెడ్స్. ఓకేనా? సో ఇది చార్జ్ కాదు కదా. చార్జ్ అంటే ఏంటి? యాక్టివిటీకి పంపడం, ప్రొడ్యూస్ చేయడం. ఓకేనా? దాని చార్జ్ అంటే ఫ్యాక్టరీకి కస్టమర్ కి డబ్ల్యూఐపీ అనేది కస్టమర్ అకౌంట్. కస్టమర్ కి నేను చార్జ్ చేసి తెలుసుకోవాలి చార్జ్. ఓకే, డైరెక్ట్ మెటీరియల్ ఇస్ చార్జ్ టు కస్టమర్, బట్ ఇండైరెక్ట్ మెటీరియల్ ఇస్ చార్జ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఓవర్ హెడ్. అంటే ఇక్కడ మనం పేరు మారుస్తున్నాం. ఓకేనా? ఇట్ ఈస్ నాట్ చార్జ్. దాని రైట్, దానికి ఎంట్రీ వస్తున్నాం. ఫ్యాక్టరీ ఓవర్ హెడ్ కంట్రోల్ అకౌంట్ డెబిట్. వెరీ గుడ్. టు స్టోర్స్ లెడ్జర్ కంట్రోల్ అకౌంట్. స్టోర్స్ లెడ్జర్ కంట్రోల్ ఎస్ఎల్సి అని రాస్తాను. ఓకే కదా? ఓకే, రాసినా పర్వాలేదు. స్టోర్స్ లెడ్జర్ కంట్రోల్ అకౌంట్. రైట్, వెరీ గుడ్. నెక్స్ట్ వేజెస్ కన్నా ముందు మెటీరియల్స్ లో ఇంకొకటి ఉండిపోయింది చూడు. సర్ప్లస్ మెటీరియల్ ఏమైనా ఉంటే వెనక్కి వస్తుంది కదా. సర్ప్లస్ మెటీరియల్ రిటర్న్డ్ ఫ్రమ్ ప్రొడక్షన్, డబ్ల్యూఐపి. సో డబ్ల్యూఐపి లో నేను ప్రొడక్షన్ యాక్టివిటీకి పంపించాను, అది అవసరం లేదు, సర్ప్లస్ అయిపోయింది, వెనక్కి వచ్చేస్తా లేదా? అప్పుడు దానికి ఎంట్రీ ఏంటి? స్టోర్స్ లెడ్జర్ కంట్రోల్ అకౌంట్ డెబిట్ టు వర్క్ ఇన్ ప్రోగ్రెస్ కంట్రోల్ లెడ్జర్ కంట్రోల్ అకౌంట్. వెరీ గుడ్, డబ్ల్యూఐపి లెడ్జర్ కంట్రోల్ అకౌంట్. ఓకేనా?
ఎస్ సార్. రైట్ రఘురామ్, థ్యాంక్ యూ. 5 ట్రాన్సాక్షన్స్ నువ్వు చెప్పావు. నెక్స్ట్ ఇంకొక 5 ట్రాన్సాక్షన్స్ దిలీప్ చెప్తాడు. ఎస్ సార్. దిలీప్ 5 ట్రాన్సాక్షన్స్ రిలేటెడ్ టు మెటీరియల్స్ అని, అవునా కదా? ఎస్ సార్. రైట్, లెట్ us స్టార్ట్ విత్ 6th one. సో మెటీరియల్ అయిపోయాక నెక్స్ట్ దేని గురించి మాట్లాడాలి మనం? వేజెస్ సార్. వేజెస్. సో వేజెస్ అనే దానికి ముందు మనం వేజెస్ ఇంకర్డ్ ఎస్ సార్. ఆర్ పెయిడ్. మనం అక్రూవల్ కాన్సెప్ట్ ఫాలో అవుతాం కాబట్టి ఇంకర్డ్, ఓకేనా? దాని పేమెంట్ కూడా ఉండొచ్చు, ఎస్ సార్. ఇంక్లూడింగ్ క్రెడిట్ లో కూడా కొనొచ్చు. డైరెక్ట్ అయి ఉండొచ్చు, ఇండైరెక్ట్ కూడా అయి ఉండొచ్చు వేజెస్, అవునా కదా? ఎస్ సార్. డైరెక్ట్ పేమెంట్ అయి ఉండొచ్చు, ఇండైరెక్ట్ కూడా అయి ఉండొచ్చు. సో ఏదైనా వేజ్ పేమెంట్ చేసాం, ఎంట్రీ ఏంటి? వేజెస్ కంట్రోల్ అకౌంట్ డెబిట్ టు కాస్ట్ లెడ్జర్ కంట్రోల్ అకౌంట్ డెబిట్ టు కాస్ట్ లెడ్జర్ కంట్రోల్ అకౌంట్. వెరీ గుడ్, కాస్ట్ లెడ్జర్ కంట్రోల్ అకౌంట్. ఓకే రైట్, నెక్స్ట్ వేజెస్ ని చార్జ్ చేయాలి సార్. ఏ వేజెస్ ని? డైరెక్ట్ వేజెస్. డైరెక్ట్ వేజెస్ ని, ఓకేనా? రైట్. సో డైరెక్ట్ వేజెస్ చార్జ్ టు ప్రొడక్షన్. చార్జ్ టు WIP ఆర్ ప్రొడక్షన్ యాక్టివిటీ, ఓకేనా? ఎస్ సార్. మా ఎంట్రీ ఏంటి? వర్క్ ఇన్ ప్రోగ్రెస్ లెడ్జర్ కంట్రోల్ అకౌంట్ డెబిట్ టు వేజెస్ కంట్రోల్ అకౌంట్. వెరీ గుడ్ నాన్న, క్లియర్ గా చెప్తున్నావు. వెరీ గుడ్ నాన్న, నెక్స్ట్ వన్. తర్వాత ఏంటి? ఇండైరెక్ట్ వేజెస్. ఇండైరెక్ట్ వేజెస్ ట్రాన్స్ఫర్ టు ఓవర్ హెడ్స్. వెరీ గుడ్. ఎంట్రీ ఫ్యాక్టరీ ఓవర్ హెడ్ కంట్రోల్ అకౌంట్ డెబిట్ టు వేజెస్ కంట్రోల్ అకౌంట్. వేజెస్ కంట్రోల్ అకౌంట్. నన్ను ఇప్పుడు నువ్వు చెప్పు, నాకు డౌట్. ఇండైరెక్ట్ మెటీరియల్, ఇండైరెక్ట్ లేబర్ ఓవర్ హెడే కదా? ఎస్ సార్. అవి ఇంకా అయ్యాయా లేవా? అయ్యాయి సార్. కానీ దానికి పేరు స్టోర్స్ అని రాసి స్టోర్స్ నుంచి ఓవర్ హెడ్, వేజెస్ అని రాసి వేజెస్ నుంచి ఓవర్ హెడ్ కి ట్రాన్స్ఫర్ చేస్తాం, అర్థమవుతుందా? కానీ దట్ ఆర్ ఇంకర్డ్ అండ్ పెయిడ్, ఓకేనా? ఎస్ సార్. రైట్ నా, వెరీ గుడ్. సో ఇంకొక 2 ఎంట్రీస్. మరి ఓవర్ హెడ్ గురించి నువ్వు కంటిన్యూ చేయి. సారీ, వేజెస్ తర్వాత ఇంకేముంటుంది నెక్స్ట్? ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్. ఫ్యాక్టరీ ఓవర్ హెడ్. ఫ్యాక్టరీ ఓవర్ హెడ్ కూడా ఇంకా రావచ్చా లేదా? ఎస్ సార్. అదర్ ఫ్యాక్టరీ ఓవర్స్ అంటే ఇవి ఏమేం కాకుండా ఇండైరెక్ట్ మెటీరియల్, ఇండైరెక్ట్ లేబర్ కాకుండా, ఎందుకంటే అవి రెండు ఎక్కడ అవుతున్నాయి ఇంకరెన్స్? ఆల్రెడీ ఇండైరెక్ట్ మెటీరియల్ ఏమో స్టోర్స్ లో, ఇండైరెక్ట్ వేజెస్ ఏమో వేజెస్. వేజెస్. ఎస్ సార్. అవి కాకుండా కూడా ఖర్చు అవ్వచ్చు కదా? ఎస్ సార్. అవి అనమాట, అదర్ ఎక్స్పెండిచర్ అదర్ దాన్ ఇండైరెక్ట్ మెటీరియల్ అండ్ ఇండైరెక్ట్ లేబర్. ఇంకా అయితే ఎంట్రీ ఏంటి? ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ కంట్రోల్ అకౌంట్ డెబిట్ టు ఫ్యాక్టరీ ఓవర్ హెడ్ కంట్రోల్ అకౌంట్ డెబిట్ టు ఇంకా అయితే ఏంటి? కాస్ట్ లెడ్జర్ కంట్రోల్ అకౌంట్. కాస్ట్ లెడ్జర్ కాదు, ఏంటిది? కాస్ట్ లెడ్జర్ కంట్రోల్ అకౌంట్. వెరీ గుడ్, కాస్ట్ నాన్న. ఇంకరెన్స్ అంటే కాస్ట్. కాస్ట్ లెడ్జర్ కంట్రోల్ అకౌంట్, వెరీ గుడ్. రైట్, నెక్స్ట్ ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ అండర్ ఆర్ ఓవర్ అబ్సార్ప్షన్స్. అలా అలా అవుద్ది. ముందు అసలు చార్జ్ ఎక్కడ చేసావు నువ్వు? ఎస్ సార్. ముందు చార్జ్ చేస్తే కదా అప్పుడు డిఫరెన్స్ చూస్తాం. ఎస్ సార్. నువ్వు ఇప్పటిదాకా కేవలం చేసింది ఇంకర్డ్, ఇండైరెక్ట్ మెటీరియల్ ఇంకర్డ్, ఇండైరెక్ట్ లేబర్ ఇంకర్డ్, ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ అదర్ ఎక్స్పెన్సెస్ ఇంకర్డ్, అవునా కదా? ఎస్ సార్. అప్పుడు ఇంక మన ఇంకర్ ఓకే, మనం ఇంకర్ ని బేస్ చేసుకుని చార్జ్ చేస్తామా? నో సార్. లేదు, అబ్జార్ప్షన్ ప్రొసీజర్ ఫాలో అవుతాం కదా? ఎస్ సార్. రైట్, నెక్స్ట్ వన్ ఇస్ ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ అబ్జార్బ్డ్. మన పేరేంటి? అబ్జార్బ్ ఆర్ చార్జ్, అలాగేనా అనొచ్చు. దానికి ఎంట్రీ చెప్పు. వర్క్ ఇన్ ప్రోగ్రెస్ లెడ్జర్ కంట్రోల్ అకౌంట్ డెబిట్ టు ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ అకౌంట్. ఫ్యాక్టరీ ఓవర్ హెడ్ కంట్రోల్ అకౌంట్. ఓకేనా దిలీప్? ఎస్ సార్. అర్థమవుతుంది కదా దిలీప్? అర్థమవుతుంది సార్. అర్థమవుతే అడుగు దిలీప్, ఏం పర్వాలేదు, మళ్ళీ చెప్తాను, ఓకేనా? ఎందుకంటే ఇవి ఎంత బాగా అర్థమైతే మనం అంత ఈజీగా సమ్ సాల్వ్ చేయగలం. దీని మీద ఎగ్జామ్ లో క్వశ్చన్ ఎన్ని మార్క్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం? మినిమం లో మినిమం 8 మార్క్స్ అండి, మినిమం అది. అలాగే మాక్సిమం క్వశ్చన్, ఒక క్వశ్చన్ 20 మార్క్స్ క్వశ్చన్ అడగచ్చు కదా? ఒక క్వశ్చన్ 20 మార్క్స్ కి చాప్టర్ నుంచి కూడా అడిగే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అవన్నీ మనం నేర్చుకుంటా ఉంటాం. ఒకటే క్వశ్చన్ 20 మార్క్స్ కి, ఒకటే క్వశ్చన్ 12 మార్క్స్ కి, ఒకటే క్వశ్చన్ 8 మార్క్స్ కి. సో 8 నుంచి 20 లో ఎంతైనా ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంది ఈ చాప్టర్ నుంచి. సో కాబట్టి చాలా ఇంపార్టెంట్, జాగ్రత్తగా నేర్చుకోండి.
ఓకేనా? Yes, sir. రైట్ దిలీప్, థ్యాంక్ యూ. సో నెక్స్ట్ మణికంఠ. Yes, sir. మణికంఠ Yes, sir. రైట్. మణికంఠ మనం ఫ్యాక్టరీ వర్డ్స్ అబ్జార్బ్డ్ వరకు వెళ్ళాం నాన్న. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ ఏంటి? Under or over absorption also, sir. అండర్ ఆర్ ఓవర్ అబ్జార్ప్షన్. రైట్ నా? నెక్స్ట్ నేను చెప్తున్నావు అండర్ ఆర్ ఓవర్ అబ్జార్ప్షన్. చేద్దాం. సో 2 కేసెస్ ఉన్నాయి దీనిలో అండర్ ఓవర్ అబ్జార్ప్షన్. ఫస్ట్ కేస్ ఇస్ అండర్. Yes, sir. అండర్ అంటే ఫ్యాక్టరీ వర్డ్ ఏ బ్యాలెన్స్ ఉంటుంది? Debit balance ఉంటుంది, sir. డెబిట్ బ్యాలెన్స్ ఉంటుంది. దాన్ని క్లోజ్ చేయాలంటే ఎక్కడ పంపించాలి? Finished goods కి పంపించాలి, sir. హాయ్. అండర్ ఆర్ Costing ఓవర్ P- అబ్జార్ప్షన్ చార్జ్ టు కాస్టింగ్ P&L. Yes, sir. అంతేనా? అసలు Yes, sir. ఫినిష్డ్ గూడ్స్ కి ఆల్రెడీ వెళ్ళిపోయింది. ఇక్కడ అబ్జార్బ్ చేసినావు కదా 10th ఎంట్రీలో. 10th yes, ఎంట్రీలో రాసింది చార్జే కదా. మళ్ళీ ఇంకేం చేస్తావు? అండర్ ఓవర్ ఫిజికల్ ఫినిష్ గూడ్స్ చార్జ్ చేస్తావా? Sir. 2 మెథడ్స్ ఉంటాయి, సింగిల్ పీరియడ్ కరెక్షన్, మల్టిపుల్ పీరియడ్ కరెక్షన్. ఇప్పుడు మనం Multiple తీసుకున్న period, అసంప్షన్ ఏంటి? Single period, sir. సింగిల్ పీరియడ్ కరెక్షన్ అంటే ఎక్కడ తీసుకెళ్ళిపోతుంది? డైరెక్ట్ గా P&L. Costing. Yes, సో sir. కాస్టింగ్ P&L టు Factory overheads. ఫ్యాక్టరీ ఓవర్ లెడ్జర్ కంట్రోల్. సో Ledger దీంతో control account. ఆ వాలెట్ అకౌంట్ క్లోజ్ అయిపోతుంది. Yes, sir. లేదు ఒకవేళ ఓవర్ అబ్జార్బ్ అయితే బ్యాలెన్స్ ఉంటుంది. Credit balance ఉంటుంది, sir. ప్రాఫిట్ కాబట్టి క్రెడిట్ బ్యాలెన్స్ అంటే దాన్ని నేను క్లోజ్ చేయాలంటే ఏం చేయాలి? Factory overheads ledger control account debit to డెబిట్ టు costing P&L. కాస్టింగ్ P&L అకౌంట్. ఓకేనా? Yes, sir. 11th ట్రాన్సాక్షన్ కంప్లీటెడ్. నెక్స్ట్ ఏంటి ఇప్పుడు? 12th. Work in progress ని finished goods కి ట్రాన్స్ఫర్ చేయాలి, సార్. వెరీ గుడ్. ఏంటి ట్రాన్సాక్షన్? వర్కింగ్ ఫర్ ఫినిష్ గూడ్స్ ఎందుకు ట్రాన్స్ఫర్ చేస్తున్నాం? ఎందుకంటే ప్రొడక్షన్ లో ఏమైంది? గూడ్స్ కంప్లీట్ అయినాయి, ఫినిష్ Yes, sir. అయినాయి కదానా? Yes, sir. అంటే దాని అర్థం ఫినిష్డ్ గూడ్స్ ప్రొడ్యూస్డ్. ట్రాన్సాక్షన్ పేరేంటి? Finished goods produced. ప్రొడ్యూస్ అవగానే మనం ఎక్కడి నుంచి ఎక్కడికి ట్రాన్స్ఫర్ చేయాలి? వర్క్ ఇన్ ప్రోగ్రెస్ నుంచి ఫినిష్డ్ గూడ్స్ లెడ్జర్ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేయాలి. ఫినిష్డ్ గూడ్స్ లెడ్జర్ కంట్రోల్ అకౌంట్ డెబిట్ టు డెబిట్ టు వర్క్ ఇన్ ప్రోగ్రెస్ లెడ్జర్ కంట్రోల్ అకౌంట్. అర్థమవుతుంది కదా? Yes, sir. నెక్స్ట్ చెప్పు. అడ్మినిస్ట్రేటివ్ ఓవర్ హెడ్స్, సార్. వెరీ గుడ్. అడ్మినిస్ట్రేటివ్ ఓవర్ హెడ్స్. అడ్మినిస్ట్రేటివ్ ఓవర్ హెడ్స్ ఏంటది? అడ్మినిస్ట్రేటివ్ ఓవర్ ఇంకర్డ్ ముందు ఖర్చు అవుతాయి కదా? Yes, sir. ఇంకర్ అయితే ఎంట్రీ ఏంటి అడ్మినిస్ట్రేటివ్ ఓవర్ హెడ్స్ కి? అడ్మినిస్ట్రేటివ్ ఓవర్ హెడ్స్ లెడ్జర్ అకౌంట్ డెబిట్ టు అడ్మినిస్ట్రేటివ్ ఓవర్ హెడ్స్ లెడ్జర్ కంట్రోల్ అకౌంట్ డెబిట్ టు కాస్ట్ లెడ్జర్ కంట్రోల్ అకౌంట్. వెరీ గుడ్. కాస్ట్ లెడ్జర్ కంట్రోల్ అకౌంట్. వెరీ గుడ్ నాన్న. తర్వాత నాన్న సో ఇంకర్ అయితే సరిపోతుంది. దాన్ని ఏం చేయాలి? దాన్ని క్లోజ్ చేయాలి, సార్. దాన్ని క్లోజ్ చేయాలి. దాన్ని ఎక్కడికి ట్రాన్స్ఫర్ చేస్తాం? మనం చార్జ్ చేస్తాం. దాన్ని ఏం చేస్తాం? చార్జ్. Yes, sir. సో మన ప్రొసీజర్ లో మనం నేర్చుకున్న మెథడ్ ఏంటి? అడ్మినిస్ట్రేటివ్ అవర్స్ ఆర్ ట్రీటెడ్ యాజ్ ఎ సెపరేట్ ఐటమ్ ఆఫ్ కాస్ట్ అండ్ ఇట్ విల్ బి చార్జ్డ్ టు ఫినిష్డ్ గూడ్స్. కాస్ట్ ఆఫ్ అవునా కదా? సో నీకు 3 మెథడ్స్ ఉంటాయని లాస్ట్ లో అడిషనల్ పాయింట్స్ చెప్పాను. Yes, sir. సో క్వశ్చన్ ని బట్టి దీన్ని సాల్వ్ చేయాలి. ఇప్పుడు ఇంకర్ అయ్యాం, వాడు అంటాడు అడ్మినిస్ట్రేటివ్ అవర్స్ ఆర్ పీరియడ్ కాస్ట్ అన్నాడు అనుకో, అప్పుడు డెబిట్ అంతా కూడా ఎక్కడ క్లోజ్ చేసేయాలి? ఎక్స్పెన్సెస్ అంతా P&L క్లోజ్ చేయాలి. P&L క్లోజ్ చేసేయాలి. Yes, sir. అర్థమవుతుందా? Yes, sir. లేదు అడ్మినిస్ట్రేటివ్ అవర్స్ ఆర్ నాట్ టు బి షోన్ సెపరేట్, ఇట్ విల్ బి అడ్జస్టెడ్ టు ప్రొడక్షన్ అండ్ సేల్స్ అన్నాడు అనుకో, అప్పుడు ఏ అకౌంట్స్ ట్రాన్స్ఫర్ చేసేయాలి? అపోర్షన్ చేయాలి, సార్. అది అపోర్షన్ చేసి WAP కొంత, కాస్ట్ ఆఫ్ సేల్స్ కొంత పంపించాలి. ఫినిష్ గూడ్స్ కి అయితే చార్జ్ ఉండదు. Yes, sir. అర్థమవుతుంది కదా? Yes, sir. మనం ఇక్కడ ఏం చేస్తున్నాం? సపరేట్ ఐటమ్ కింద ట్రీట్ చేస్తున్నాం. Yes, sir. అడ్మినిస్ట్రేటివ్ చార్జ్ టు ఫినిష్డ్ గూడ్స్. కాస్ట్ ఆఫ్. Yes, sir. ఎంట్రీ వస్తుంది. finished goods ledger control account debit to administrative overheads ledger control account. అలా వస్తుంది. సో ఇప్పుడు ఇంకో క్వశ్చన్, మళ్ళీ ఇక్కడ కూడా అండర్ ఓవర్ అబ్జర్వ్స్ ఉండొచ్చు కదా నాన్న? Yes, sir. ఉండొచ్చు. ఉంటే అప్పుడు ఏమవుతుంది? మళ్ళీ దాని డిఫరెన్స్ అండర్ ఆర్ ఓవర్ అబ్జార్ప్షన్ ఉండొచ్చు, బ్యాలెన్స్ మిగలొచ్చు. సేమ్ టు సేమ్ కాన్సెప్ట్. ఏంటో కాన్సెప్ట్ ఇదే ఎంట్రీ. Yes, sir. అండర్ అబ్జార్ప్షన్ అయితే కాస్టింగ్ P&L టు అడ్మినిస్ట్రేటివ్ ఓవర్ హెడ్స్. ఓవర్ అబ్జార్ప్షన్ Yes, అయితే sir.
అడ్మినిస్ట్రేటివ్ ఆడిట్స్ టు కాస్టింగ్ పిఎంఎల్. ఎస్ సార్. ఓకేనా? ఓకే సార్. సేమ్ అంటే ఈ ప్రొసీజర్ లో నేను ఫాలో అవుతుంది ఏంటిది, సపరేట్ ఐటమ్ ట్రీట్మెంట్ లైక్ ఫ్యాక్టరీ ఆడిట్స్. ఎస్ సార్. ఇది క్లియర్? క్లియర్ సార్. రైట్, నెక్స్ట్ మరి సెల్లింగ్ ఓవర్ హెడ్స్. సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఓవర్హెడ్స్. ఓకే, సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఓవర్హెడ్స్ ఓన్లీ ఇంకడే ఉంటుంది. దానికి చార్జ్ అనేది సపరేట్ గా మనం తీసుకోమో అండర్ ఓవర్హెడ్స్ కూడా చేయొచ్చు. ఓకేనా? సో ఫస్ట్ ఇంకర్డ్ రాయి. ఫస్ట్ ఏం రాయాలి ఎప్పుడు సరే? ఇంకర్డ్. ఇంకర్డ్ కి ఎంట్రీ. సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఓవర్ హెడ్స్ లెడ్జర్ కంట్రోల్ అకౌంట్ డెబిట్ టు కాస్ట్ లెడ్జర్ కంట్రోల్ అకౌంట్. కాస్ట్ లెడ్జర్ కంట్రోల్ అకౌంట్. నెక్స్ట్ చార్జ్ టు కాస్ట్ ఆఫ్ సేల్స్. Yes sir. సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఓవర్హెడ్స్ చార్జ్ టు కాస్ట్ ఆఫ్ సేల్స్ అవునా కదా? Yes sir. Yes sir. ఎందుకంటే సెల్లింగ్ ఓవర్హెడ్స్ సేల్ అయిన గూడ్స్ అవుద్దా, ప్రొడ్యూస్ అయిన గూడ్స్ అవుద్దా? ప్రొడ్యూస్డ్ అయిన గూడ్స్ కావచ్చు సార్. అవ్వదు. నువ్వు ప్రొడ్యూస్ చేసే ప్రతి గుడికి సెల్లింగ్ ఓవర్హెడ్ ఎందుకు అవుతుంది? సేల్స్ అయితేనే కదా సెల్లింగ్ ఓవర్హెడ్ ఎంటర్ అవుతావు. ఫర్ ఎగ్జాంపుల్ చూడు, సేల్స్ కమిషన్ ఉంది, సేల్ చేసేందుకు పే చేస్తాం కానీ ప్రొడ్యూస్ చేసేందుకు పే చేస్తావా? సేల్ చేసినందుకే సార్. మరి ఇన్వాయిస్ ఫర్ ఎగ్జాంపుల్ పార్సిల్ కి ప్యాకింగ్ చేసాం, సేల్స్ చేసేందుకు చేస్తావా, ప్రొడ్యూస్ చేసేందుకు చేస్తావా? సేల్ రిలేటెడ్ సార్. కదా, మరి సెల్లింగ్ ఓవర్హెడ్స్ ఆర్ రిలేటెడ్ టు కాస్ట్ ఆఫ్ సేల్స్. ఇట్ ఈస్ నాట్ రిలేటెడ్ టు ఫినిషింగ్ గూడ్స్. Yes sir. సో సెల్లింగ్ ఓవర్హెడ్స్ ఆర్ చార్జ్డ్ టు కాస్ట్ ఆఫ్ సేల్స్ లెడ్జర్, నాట్ ఫినిషింగ్ గూడ్స్ లెడ్జర్. ఓకేనా? Yes sir. కాస్ట్ షీట్ చాప్టర్ ఆల్రెడీ నేను చదవమని చెప్పాను. దానిలో ఈ పాయింట్ చాలా క్లియర్ చెప్తాను. సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఓవర్హెడ్స్ ఆర్ ఇంకర్డ్ ఫర్ sold units, Sold goods, not for yes, sir. produced units. Produced, yes, sir. క్లియరా కదా? Clear sir. కాస్ట్ షీట్ లో చెప్పాను. ఒకవేళ తెలియకపోతే ఇప్పుడైనా గుర్తు తెచ్చుకో, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయి. ఓకేనా? Okay sir. రైట్, దీని ఎంట్రీ చెప్పు ఇప్పుడు. Cost of sales ledger account debit. Selling and distribution ledger control account. అంతే. ఓకేనా? రైట్, థ్యాంక్ యూ నాన్న. Okay sir. మణికంఠ కంప్లీటెడ్ అప్ టు 17 ఎంట్రీస్. మణికంఠ ఇది కూడా ఒకసారి కంప్లీట్ చేసేచ్చు కదా, ఇది అండర్ ఓవర్ అబ్జర్ప్షన్. Okay sir. ఉండొచ్చు కదా? ఉండొచ్చు సార్. ఒకవేళ ఉంటే చార్జ్ చేయాలి సార్. సేమ్ టు సేమ్ నాన్న. ఏంటో సేమ్ ప్రొసీజర్. Yes sir. అండర్ అయితే ఎంట్రీ చెప్పు. అండర్ అయితే డెబిట్ బ్యాలెన్స్ ఉంటుంది సార్. అవును, ఎంట్రీ ఏంటి? సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ డెబిట్ బ్యాలెన్స్ ఉంటే ఎంట్రీ ఏంటి? ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ లెడ్జర్ అకౌంట్ డెబిట్ సెల్లింగ్ అండ్ డెబిట్ బ్యాలెన్స్ ఉంటే మళ్ళీ డెబిట్ చేస్తావా క్లోజ్ చేయాలంటే? Yes sir. కాస్టింగ్ P&L టు సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఓవర్హెడ్స్. డెబిట్ బ్యాలెన్స్ ఉందా? నాకు క్లోజ్ చేయాలంటే ఏం చేస్తావు? క్రెడిట్ చేయాలి సార్. క్రెడిట్ చేయాలి. శాలరీ ఉంది, డెబిట్ అవుద్ది. దాన్ని క్లోజ్ చేయాలంటే క్రెడిట్ చేస్తావా, అలాంటి డెబిట్ చేస్తున్నావా? క్రెడిట్ సార్. మరి మనకంటే ఏమి ఆలోచించుకోవచ్చా? లైట్ అలాగే ఓవర్ అబ్జర్ప్షన్ అయితే ఏం చేస్తాం? ఓవర్ అడ్జస్ట్మెంట్ క్రెడిట్ బ్యాలెన్స్ అంతా డెబిట్ చేయాలి సార్. అంటే ఏం చేయాలి? సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఓవర్హెడ్స్ కంట్రోల్ అకౌంట్ డెబిట్ టు కాస్టింగ్ P&L అకౌంట్. ఓకే కదా? రైట్, థ్యాంక్ యూ. నెక్స్ట్ వెంకటలక్ష్మి. వాయిస్ రావట్లేదు. రైట్, లైక్ మానస. Yes sir. రైట్, మానస నాకు 19th ఎంట్రీ నుంచి చెప్పు. సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఓవర్హెడ్స్ కూడా అయిపోయింది. సో తర్వాత ఏంటి? ఫినిష్డ్ గూడ్స్ నుంచి ఇక్కడ ఒక పాయింట్ వాడు మిస్ చేశాడు ఇందాక. ఏంటి ఆ పాయింట్ మిస్ చేశాడు చెప్పు. దీనిలో ఏ ట్రాన్సాక్షన్ మిస్ చేశాడు? Goods sold sir. ప్రొడ్యూసర్ చేశాడు, అడ్మినిస్ట్రేటివ్ ఓవర్హెడ్స్ చేశాడు, సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఓవర్హెడ్స్కి వెళ్ళిపోయాడు. సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ కూడా కంప్లీట్ అయిపోయింది. కానీ ప్రొడ్యూస్ చేసిన గూడ్స్ ముందు మనం ఏం చేయాలి? సేల్స్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేయాలి కదా? Yes sir. Yes sir. గూడ్స్ సోల్డ్ ఎంట్రీ. Cost of sales control account debit to finished goods ledger control account. Very good. Next. ఫైనల్ గా ఇంకా కాస్ట్ ఆఫ్ సేల్స్ లెడ్జర్ ఏం చేయాలి? బ్యాలెన్స్ P&L కి క్లోజ్ చేయాలి సార్. మరి చేయాలి కదా? సో క్లోజింగ్
ఆఫ్ Closing of కాస్ట్ cost of సేల్స్ అకౌంట్. ఓకేనా? ఎంట్రీ costing P&L account debit to cost of sales control account. కాస్ట్ ఆఫ్ సేల్స్ కంట్రోల్ అకౌంట్. సో కాస్ట్ ఆఫ్ సేల్స్ అనేది సేల్ కదా, సేల్ చేసే గూడ్స్ కి కంట్రోల్ ఉండదు. సో అందువల్ల కంట్రోల్ పెట్టకపోయినా తప్పేమీ కాదు. ఓకేనా? Okay, sir. ఓకే, కంట్రోల్ అని ఓడి పెట్టకపోయినా పర్వాలేదు. కామన్ సెన్స్ అంటే కంట్రోల్ దేని కంట్రోల్ చేస్తాం మనం ఆర్గనైజేషన్ లో? కాస్ట్స్ ని. అంటే కాస్ట్ అంటే ఎక్స్పెండిచర్ ప్రతి లెడ్జర్ కి ఉండాలి, Control. కంట్రోల్ కూడా ఉండాలి. సో సేల్ అనేది కంట్రోల్ కాదు, అవసరం ఏమీ లేదు. చేస్తే తప్పేం కాదు, బట్ అవసరం లేదు. ఓకేనా? Yes, sir. రైట్ నా. మరి లాస్ట్ ఇంకా ఇంత అయిపోయిందా దీంతో? Sales. 21 it is compared with sales. Actual sales. Sales earned, sales entry ఏంటి? Yes, sir. Sales account debit to సేల్స్ డెబిట్ అవుతా, costing సేల్స్ ఇన్కమ్ నానా, సేల్స్ ఇన్కమ్ డెబిట్ ఎందుకు క్రియేట్ అవుతుంది? ఇంకా ఎర్నడ్, సేల్స్ ఎర్న్డ్. Sir. Yes, sir. Yes. కాస్ట్ లెడ్జర్ డేటాస్ టు సేల్స్ కదా, Yes, sir. డేటాస్ బదులు కాస్ట్ లెడ్జర్. Cost ledger control account debit to sales account. సో నువ్వు నాకు యాక్చువల్ గా క్లోజింగ్ చెప్పేస్తున్నావు. ఓకేనా? Yes, sir. క్లోజింగ్ చెప్పకూడదు. ఫస్ట్ ఎర్న్ అయితేనే కదా దాన్ని క్లోజ్ చేస్తాం P&L కి. Yes, sir. ఇటు ఇన్కమ్ రాకుండానే P&L పంపిస్తాం? పంపం కదా. No, sir. రైట్, లాస్ట్ అండ్ ఫైనల్ ఎంట్రీ నువ్వేం చెప్తున్నావు? Closing of sales. సేల్స్ క్లోజింగ్. ఓకేనా? సేల్స్ అకౌంట్ క్లోజింగ్ ఎంట్రీ. Sales account debit to costing P&L account. దీనికి కూడా కంట్రోల్ పెట్టేస్తావా? No, sir. సేల్స్ అకౌంట్ డెబిట్ టు కాస్ట్. వెరీ గుడ్, వెరీ గుడ్ నా. రైట్, దీంతో మనకి ఎంట్రీస్ అన్ని కంప్లీట్ అయిపోయాయి లేదా? Yes, sir. అవ్వలేదు. Profit loss. Yes. రైట్, ఇన్ కేస్ ఆఫ్ ప్రాఫిట్, ఇన్ కేస్ ఆఫ్ ప్రాఫిట్, ప్రాఫిట్ వచ్చింది అనుకో దానికి ఎంట్రీ ఏంటి? Costing P&L account to profit account. ప్రాఫిట్ అకౌంట్ అంటే Cost ledger account. ప్రాఫిట్ అకౌంట్ అంటే పర్సనల్ అకౌంట్. పర్సనల్ అకౌంట్ తీసుకుని రిప్రజెంటేటివ్ పర్సనల్ కదా, ప్రాఫిట్ ఎవరికి ఇవ్వాలి తిరిగి. Yes, sir. మరి రిప్రజెంటేటివ్ పర్సనల్ తీసుకుని రాసేస్తాం దీనిలో? No, sir. రాయం. Cost ledger ఏం account. రాస్తాం? కాస్ట్ లెడ్జర్ కంట్రోల్. Cost ledger account. వెరీ గుడ్. నెక్స్ట్, In case of loss. ఇన్ కేస్ ఆఫ్ లాస్. వెరీ గుడ్ నాన్న. ఎంత స్టెప్ దీనికి ఎంట్రీ? Cost ledger control account debit to costing P&L. వెరీ గుడ్. అయిపోయా లేదా ఎంట్రీలు ఇప్పుడు? Yes, sir. అయిపోయినాయి నన్ను, ఇంకేం లేవు. దీంతో మనం మాక్సిమం ట్రాన్సాక్షన్స్ అన్నిటికీ ఎంట్రీస్ అన్ని రాసేసాం మనం. ఓకేనా? Yes, sir. రైట్, సో ఎంట్రీస్ అన్ని చెప్పేసారు. ఒక్కసారి ఒక 2 minutes అందరూ కూడా ఎంట్రీస్ అబ్జర్వ్ చేసుకోండి. ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే కనుక ఒకసారి ఆలోచించుకుని అడగండి. 24 ఎంట్రీస్ నేను రాశాను. సో ప్రతి క్వశ్చన్ లోని 24 ఎంట్రీస్ ఉండాలని రూల్ ఏమీ లేదు. ఎందుకంటే సిచ్యువేషన్ బేస్ చేసుకుని, ఆర్గనైజేషన్ పెట్టే ఖర్చుని బేస్ చేసుకుని, ఆర్గనైజేషన్ ఫాలో అయ్యే మెథడాలజీని బేస్ చేసుకుని ఈ ఎంట్రీస్ అన్ని ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, లెట్ us టేక్ ఓవర్ హెడ్స్. అడ్మినిస్ట్రేటివ్ అండ్ సెల్లింగ్ ఓవర్హెడ్స్ ఆర్ ట్రీటెడ్ యాజ్ ఎ పీరియడ్ కాస్ట్ అనడం కూడా అప్పుడు ఏంటి ఉంటుంది? ఇంకర్డ్ ఉంటుంది, డైరెక్ట్లీ క్లోజింగ్ టు P&L ఉంటుంది. ఇంకా కాస్ట్ ఆఫ్ సేల్స్ కి, కాస్ట్ ఆఫ్ సేల్స్ కి ట్రాన్స్ఫర్, ఇంకర్డ్ కి ఇన్ని ఎంట్రీలు ఉండవు. అర్థమవుతుందా? ఇంకర్డ్, చార్జ్డ్, అండర్ ఓవర్ రిజర్వ్స్ ఏముండదు. ఇంకా ఓన్లీ ఇంకర్డ్, క్లోజింగ్ టు P&L, ఇంకర్డ్, క్లోజింగ్ టు P&L. ఎందుకంటే పీరియడ్ కాస్ట్, పీరియడ్ తర్వాత డైరెక్ట్ ఎంతో తెలుస్తుంది. దాన్ని నేను బేర్ చేస్తాను, నేను బేర్ చేయడం అంటే ఎక్కడ తీసుకెళ్తాను? కాస్టింగ్ P&L కి ట్రాన్స్ఫర్ చేస్తాను. సో కాబట్టి సో సిచ్యువేషన్ బేస్ చేసుకుని ఎంట్రీస్ ఉంటాయి. ఇది ఒక మెథడాలజీ ప్రకారం మనం ఎన్ని ఎంట్రీస్ రాసాం? 24 ఎంట్రీస్ మనం రికార్డ్ చేస్తాం. అయితే ఇక్కడ ఈ టాపిక్ లో చాలా మంది స్టూడెంట్స్ చేసే మిస్టేక్ ఏంటంటే అందరికీ ఎంట్రీస్ వచ్చినా కానీ సీక్వెన్స్ మిస్ అవుతారు. సో ఎగ్జామ్ లో క్వశ్చన్స్ సీక్వెన్స్ లో అడగడం, వాడు కొన్ని డేటా ఇచ్చి కొన్ని చెప్పడు. సో మిస్సింగ్ ఫిగర్ ఐడెంటిఫై చేయాల్సి రావచ్చు. లేదు అంటే డేటాలో నుంచి బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసుకుంటూ ఒక లెడ్జర్ బ్యాలెన్స్ కనుక్కోవాల్సి రావచ్చు. మరి ఇలాంటివి కూడా తెలియాలి అంటే యూ హ్యావ్ టు రిమెంబర్ దిస్ ప్రాసెస్. ఈ ప్రాసెస్ డయాగ్రామ్ ఏదైతే నేను చెప్పానో అది కానీ గుర్తుపెట్టుకోగలిగితే క్లియర్ గా, ఏదైతే డయాగ్రామ్ అండ్ ఇంపార్టెంట్ పాయింట్స్ నేను చెప్పానో ఇవి కానీ గుర్తుపెట్టుకోగలిగితే క్లియర్ గా, అప్పుడు ఖచ్చితంగా మనం ఏం చేయగలం? సీక్వెన్స్ గుర్తుపెట్టుకోగలం, ఏ ఎంట్రీ జరిగింది, ఏ ఎంట్రీ జరగలేదో గుర్తుపెట్టుకోగలం, ఫైనల్ గా ఏ మెథడ్ వాడుతున్నాడో గుర్తుపెట్టుకోగలం. క్లియర్ గా అన్ని గుర్తుపెట్టుకుని సమ్ని క్లియర్ గా ప్రాపర్ గా సాల్వ్ చేయగలం. రైట్, వితౌట్ లూజింగ్ 1 mark. సో 1 mark కూడా పోకుండా మనం దాన్ని క్లియర్ గా సాల్వ్ చేయగలుగుతాం. రైట్ అండ్ సో కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. నేను ఏం చెప్తున్నాను దాని ప్రకారం ఫాలో అవ్వండి.
ఎనీ డౌట్స్? మా వెంకటలక్ష్మి అన్నీ అర్థమవుతున్నాయా? సార్ అన్నీ అర్థమవుతున్నాయా? అర్థమవుతున్నాయి సార్. రైట్ నా వంశిక రాలేదు వాళ్ళు. ఓకే, నో ప్రాబ్లం. సో ఇందాక నేను ఎవరినైతే అడగలేదు వాళ్ళు ఇప్పుడు నాకు లెడ్జర్ అకౌంట్స్ ప్రిపరేషన్ నేర్పిస్తారు. రైట్, నేను ఇప్పుడు చెప్పింది ఏంటి, జర్నల్స్ కదా. సో ఇప్పుడు ఈ జర్నల్ నే మనం ఏం చేయాలి, లెడ్జర్స్ లో పోస్ట్ చేయాలి. సో లెడ్జర్ అకౌంట్స్ ప్రిపరేషన్ నేర్పించాలి. రైట్, సో ఎంతమంది జర్నల్ నుంచి లెడ్జర్ అకౌంట్ ప్రిపరేషన్ నేర్పిస్తారో చూద్దాం. నేను ఎవరినైతే క్వశ్చన్స్ అడగలేదు వాళ్ళు ఇప్పుడు నాకు లెడ్జర్ ప్రిపరేషన్ నేర్పిస్తారు. Let us start with రమ్య. సార్ రమ్య ఇప్పుడు లెడ్జర్ ప్రిపరేషన్ ఓకేనా? ఎస్ సార్. రైట్, నేను ఒక్కొక్క లెడ్జర్ ఒక 2 లెడ్జర్స్ నువ్వు క్లియర్ గా దానిలో ఉండే ప్రతి ట్రాన్సాక్షన్ ని డయాగ్రమెటిక్ గా ఆలోచించి డెబిట్, క్రెడిట్, ఓపెనింగ్ బ్యాలెన్స్ లో ఏ ఉంటే అవి నువ్వు చెప్పాలి. ఎస్ సార్. ఓకేనా? ఫస్ట్ లెడ్జర్ నీకు నేను ఇస్తున్నాను, స్టోర్స్ లెడ్జర్ కంట్రోల్ అకౌంట్. అమ్మ షార్ట్ ఫామ్ లో రాసేస్తాను, పర్లేదు కదా? ఎస్ సార్. రైట్, స్టోర్స్ లెడ్జర్ కంట్రోల్ అకౌంట్ కి సంబంధించి ట్రాన్సాక్షన్స్ ఏముంటాయో నువ్వు ఎస్టిమేట్ చేసి ఆలోచించి నాకు ఎంట్రీ ఇస్తాను. ఎస్ సార్. ఏముండొచ్చు ఈ లెడ్జర్ లో చెప్పు నువ్వు ఫస్ట్. రా మెటీరియల్స్ పర్చేస్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాలెన్స్ ఉండొచ్చు, ఎందుకంటే స్టాక్ అనేది ఉంటుందా ఉండదు రా మెటీరియల్. ఓకే. విచ్ లెడ్జర్ ఉంటుంది సార్. బ్యాలెన్స్ స్టోర్స్ లెడ్జర్ సార్. బ్యాలెన్స్ ఉంటుంది, డబ్ల్యూఏపీ బ్యాలెన్స్ ఉంటుంది, ఫినిష్డ్ గుడ్ స్టాక్ బ్యాలెన్స్ ఉంటుంది. ఫ్యాక్టరీ ఓవర్ హెడ్ క్లోజ్ చేయకపోతే అంటే లైక్ సింగిల్ ప్రిడిక్షన్ చేయకపోతే ఇంకా అది కూడా బ్యాలెన్స్ ఉంటుంది, అవునా కదా? స్టోర్స్ లెడ్జర్ ని సారీ ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ కానీ నేను క్లోజ్ చేయకపోతే అది కూడా బ్యాలెన్స్ ఉంటుంది. మరి రమ్య సార్ ఓకేనా? ఎస్ సార్. అదే కంటిన్యూ చేయప్పుడు స్టోర్స్ లెడ్జర్ లో ఒక్కొక్క ట్రాన్సాక్షన్ చెప్పు. పర్చేస్ ఆఫ్ రా మెటీరియల్ సార్ టు కాస్ట్ లెడ్జర్ కంట్రోల్ అకౌంట్. నేను సింపుల్ గా రాసేస్తా, ఇంకేం రాయను. ఓకేనా? ఎస్ సార్. రైట్, నెక్స్ట్ పర్చేస్ తర్వాత రిటర్న్స్ రిటర్న్స్ అంటే ఎట్ సైడ్ బై కాస్ట్ లెడ్జర్ కంట్రోల్ అకౌంట్. ఓకే రైట్, నెక్స్ట్ చార్జ్ టు ప్రొడక్షన్ సార్. అంటే ఇక్కడ తగ్గిపోతాయి కాబట్టి ఎట్ సైడ్ క్రెడిట్ సైడ్ సార్. వర్క్ ఇన్ ప్రోగ్రెస్ క్రెడిట్ లెడ్జర్ సైడ్, కంట్రోల్. స్టోర్స్ లెడ్జర్ లో క్రెడిట్ సైడ్, ఎస్ సార్. అవునా? రైట్, నెక్స్ట్ ఇండైరెక్ట్ మెటీరియల్ చార్జ్ ట్రాన్స్ఫర్ టు ఓవర్ హెడ్ సార్. వెరీ గుడ్. సో బై ఫ్యాక్టరీ ఓవర్ హెడ్ అకౌంట్. సింపుల్ Control లాజిక్, పెరుగుతుందంటే డెబిట్ సైడ్ రాయాలి, క్రెడిట్ తగ్గుతుందంటే క్రెడిట్ సైడ్ రాయాలి, అంతే కదా? తగ్గడానికి sir. రీజన్స్ ఏంటి, మన దగ్గర గుడ్స్ యాక్ట్ వెళ్ళిపోవడం, లేదా ప్రొడక్షన్ కి పంపడం, లేదంటే ఓవర్ హెడ్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేయడం, ఎస్ సార్. అంతే కదా? ఎస్ సార్. రైట్, పెరగడానికి రీజన్ ఏంటి, ఓపెనింగ్ బ్యాలెన్స్ పెరగాలని ఉంటే స్టాక్ ఉంటుంది, పర్చేజ్ చేస్తే స్టాక్ వస్తుంది, లేదా ప్రొడక్షన్ నుంచి రిటర్న్ అయిపోతే వచ్చేస్తుంది. స్టాక్ వస్తుంది. ఎస్ సార్. వర్క్ ఇన్ ప్రోగ్రెస్ లెడ్జర్ కాస్ట్. ఇంకేమైనా మిగిలితే అదంతా ఏంటి, బ్యాలెన్స్ క్యారీ డౌన్. అంతే అయిపోయింది, ఒక లెడ్జర్ కంప్లీట్ అయిపోయింది. ఓకేనా? ఎస్ సార్. నేను ఎంట్రీని బట్టి డెబిట్ క్రెడిట్ రాయట్లేదే, అలా ఎందుకు రాయట్లేదు అంటే అలా రాస్తే అది గుర్తుండదు మనకి, అది పోస్టింగ్ ప్రొసీజర్ వెళ్ళిపోతుంది. మైండ్ ఆలోచన రావాలంటే ఏ లెడ్జర్ లో ఏముంటాయో ఆలోచించి రాయాలి. ఎస్ ఏమో సార్. మానసా? ఓకేనా మానసా?
సారీ మానస సారీ రమ్య. ఎస్ సార్. అమ్మ రమ్య. సో ఇది క్లియరే కదమ్మా రమ్య నీకు ఇది? ఎస్ సార్. రైట్. ఇప్పుడు మరి ఇంకొక లెడ్జర్ చెప్పమ్మా రమ్య. నెక్స్ట్ లెడ్జర్ ఏంటి? నెక్స్ట్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ లెడ్జర్ అలా కంట్రోల్. వెళ్ళిపోతాం. వర్క్ ఇన్ ప్రోగ్రెస్ ఎలా వెళ్ళిపోతాం? డైరెక్ట్ గా మెటీరియల్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అంటే ప్రొడక్షన్ యాక్టివిటీ. ప్రొడక్షన్ యాక్టివిటీ జరగాలంటే చార్జ్ చేయాలంటే మెటీరియల్ అవ్వాలి, లేబర్ అవ్వాలి, ఓవర్ హెడ్ అవ్వాలి. ఎస్ సార్. అవన్నీ అయితేనే డబ్ల్యూఏపీ అకౌంట్. అవునా కదా? ఎస్ సార్. ఓకే. రైట్. నెక్స్ట్ వేజెస్ కంట్రోల్ కంట్రోల్ అకౌంట్. అకౌంట్. ఓకేనా? ఎస్ సార్. ట్రై చేయి. వేజెస్ కంట్రోల్ అకౌంట్ ట్రై చేయి. టు Wages లో కాస్ట్ ఏముంటది లెడ్జర్ first? కంట్రోల్ అకౌంట్స్. వెరీ గుడ్. కాస్ట్ లెడ్జర్ కంట్రోల్ అకౌంట్. దీనిలో ఏమేమి ఎంటర్ అవుతాయి? వేజెస్, బేసిక్ డైరెక్ట్ అండ్ వేజెస్, ఇండైరెక్ట్ వేజెస్. ఇండైరెక్ట్. ఎస్ సార్. ఓకే. ఇంకర్ అయిన తర్వాత ఎక్కడికి పంపించేస్తాం? డైరెక్ట్ వేజెస్ అయితే వర్క్ ఇన్ ప్రోగ్రెస్ కి సార్. ఓకే. ఇండైరెక్ట్ వేజెస్ ఫ్యాక్టరీ ఓవర్ హెడ్ సార్. ఓకే వెరీ గుడ్. అంతేనా? అయిపోయింది. లెడ్జర్ క్లోజ్ అయిపోయిందా లేదా ఇంకా? ఎస్ సార్. క్లోజ్ అయిపోతుంది సార్. ఇలా ప్రతి లెడ్జర్ ని మనం అనలైజ్ చేయగలగాలి. ఓకేనా? ఎంట్రీని బట్టి డెబిట్ ఎక్కడికి, క్రెడిట్ ఎక్కడికి పోస్ట్ చేస్తే అది చిన్నపిల్లలు ఇంకా అందరూ చేస్తారు. ప్రొఫెషనల్స్ కాదు అలాగా. ఓకేనా? ఎస్ సార్. మరి చూడు మరి జాగ్రత్తగా ఆలోచించి నాకు నెక్స్ట్ లెడ్జర్ చెప్పు. సార్ నెక్స్ట్ ఫ్యాక్టరీ ఓవర్ హెడ్ వెరీ గుడ్. కంట్రోల్ అకౌంట్. ఫ్యాక్టరీ ఓవర్ హెడ్ లెడ్జర్ కంట్రోల్ అకౌంట్. ఫ్యాక్టరీ ఓవర్ హెడ్ లెడ్జర్ కంట్రోల్ అకౌంట్ కూడా ఏముండొచ్చు? బ్యాలెన్స్ ఉండొచ్చు సార్. ఎందుకని? అది క్లోజ్ అవ్వదు సార్. అండర్ ఆర్ ఓవర్ అబ్జార్ప్షన్ వల్ల క్లోజ్ బ్యాలెన్స్ కూడా అయిపోతుంది. ఒకవేళ అది సింగిల్ పీరియడ్ కరెక్షన్ చేసి ఉంటే లేదు. ఒక మనం ఫర్ ఎగ్జాంపుల్ చూడు, ఒక ఎవ్రీ మంత్ అకౌంటింగ్ చేస్తాం అనుకో, మంత్లీ అకౌంటింగ్ లో క్లోజ్ చేయం కదా, ఒక పీరియడ్ ఇయర్ అయిపోయాక క్లోజ్ చేస్తాం. ఎస్ సార్. వీక్లీ అకౌంటింగ్ చేస్తాం అనుకో, వీక్లీ బ్యాలెన్స్ మిగులుతుంది కదా. ఎస్ సార్. ఒక పీరియడ్ తర్వాత ఉండాలా లేదనేది అకౌంటింగ్ డిసిషన్ అది. ఓకేనా? ఎస్ సార్. సో కాబట్టి బ్యాలెన్స్ ఏముండొచ్చు? ఖచ్చితంగా బ్యాలెన్స్ ఉండే ఛాన్స్ ఉంటుంది. డెబిట్ బ్యాలెన్స్ ఉంటే అండర్ అబ్జార్ప్షన్, క్రెడిట్ బ్యాలెన్స్ ఉంటే ఓవర్ అబ్జార్ప్షన్. ఓవర్ అబ్జార్ప్షన్. ఓకే. నెక్స్ట్ నెక్స్ట్ డైరెక్ట్ మెటీరియల్, ఇండైరెక్ట్ మెటీరియల్ సార్. ఇండైరెక్ట్ మెటీరియల్ ఎక్కడి నుంచి వచ్చింది? స్టోర్స్ లెడ్జర్ కంట్రోల్ అంటే అకౌంట్. దీన్ని స్టోర్స్ లెడ్జర్ కంట్రోల్ అకౌంట్ డెబిట్ చేస్తాను. ఏంటిది? ఇండైరెక్ట్ మెటీరియల్. నెక్స్ట్ ఇంకా ఎక్కడి నుంచి వచ్చింది మెటీరియల్? ఫౌండింగ్. వేజెస్ కంట్రోల్ అకౌంట్ సార్. వెరీ గుడ్. వేజెస్ కంట్రోల్ అకౌంట్ నుంచి ఇండైరెక్ట్ లేబర్ వచ్చింది. ఓకే వెరీ గుడ్. నెక్స్ట్ ఇది వర్క్ ఇన్ ప్రోగ్రెస్ కి చార్జ్ చేస్తాం. ఇంకా రావాలా? మెటీరియల్ లేబర్ పంపించు. వాడు అదర్ ఎక్స్పెన్స్ కూడా ఖర్చు పెట్టచ్చు కదా. ఎస్ సార్. ఖర్చు పెడితే టు కాస్ట్ లెడ్జర్ కంట్రోల్ అకౌంట్. ఇప్పుడు ఫిల్ అయింది. చూడు, నువ్వు అబ్జర్వ్ చేయి. మెటీరియల్, ఇండైరెక్ట్ మెటీరియల్, ఇండైరెక్ట్ లేబర్, ఎక్స్పెన్సెస్ 3 అయితేనే కదా ఓవర్ హెడ్. ఎస్ సార్. ఈ ఓవర్ హెడ్ ఇప్పుడు నేను ఏం చేస్తాను? ప్రొడక్షన్ కి చార్జ్ చేస్తాం సార్. వర్క్ ఇన్ అబ్జార్బ్ ప్రోగ్రెస్. చేస్తాను. వెరీ గుడ్. చార్జ్ చేస్తాను. ఎంత అనేది దాన్ని బట్టి ఏముంటుంది? దానికి ఎటు సైడ్ వెళ్తుంది? క్రెడిట్ సైడ్ డబ్ల్యూఐ. బ్యాలెన్స్. ఎస్ సార్. నెక్స్ట్ ఇంకా బ్యాలెన్స్ ఉంటుంది సార్. బ్యాలెన్స్, క్రెడిట్ బ్యాలెన్స్ ఉండొచ్చు, డెబిట్ బ్యాలెన్స్. డెబిట్ బ్యాలెన్స్ ఉంటుంది సార్. ఓకే వెరీ గుడ్. ఒకవేళ నేను దీన్ని కానీ క్లోజ్ చేస్తే బ్యాలెన్స్ బదులు ఏముంటది? కాస్టింగ్ P&L అకౌంట్. వెరీ గుడ్ నాన్న, వెరీ గుడ్. అంతే నాన్న. 3 లెడ్జర్స్ కంప్లీట్ చేసావు. థ్యాంక్ యూ. నెక్స్ట్ పర్సన్ కి వెళ్తాను నేను. నెక్స్ట్ పర్సన్ ఎవరిని అడగలేదు వాళ్ళు. రఘురామ్ నేను అడిగేశానా? ఎస్ సార్. ఓకే. మరి ఇంకెవరున్నారు? దిలీప్. మానస అడిగానమ్మా నేను. ఎస్ సార్. అడిగేసాను. శిరీష. కే. సార్. అమ్మా విన్నావు కదా నువ్వు మొత్తం అన్ని? ఎస్ సార్. నిన్న క్లాస్ వినలేదు సార్. ఈ రోజు నుంచి వింటున్నాను. నిన్న క్లాస్ వినకుండా వచ్చావా? అయితే చాలా ప్రమాదం. వద్దు. రైట్. అయితే ఇంకా రిమైనింగ్ పర్సన్స్ శివమార్కండేయులు. సార్. అయిపోయిందా? ఆల్రెడీ చెప్పేసావు ఇందాక. చెప్పలేదు సార్. ఇప్పుడు కంటిన్యూ చేద్దాం. నెక్స్ట్ లెడ్జర్ ఏంటి? వర్క్ ఇన్ ప్రోగ్రెస్. ఓకే. మార్కండేయులు అర్థమవుతుంది కదా? ఎస్ సార్. ఓకే. మరి ట్రై చేయ. వర్క్ ఇన్ ప్రోగ్రెస్ లెడ్జర్ లో ప్రొడక్షన్ యాక్టివిటీ అంటే ఎక్కడెక్కడి నుంచి వస్తాయన్నా ప్రొడక్షన్ కి?
స్టోర్స్ లెడ్జర్ నుంచి వస్తాయి సార్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాలెన్స్ ఉంటుంది, ఎందుకంటే డబ్ల్యూఏపీ కూడా బ్యాలెన్స్ ఉండొచ్చా లేదా? ఎస్ సార్, ఉండొచ్చు సార్. ఉండొచ్చు. తర్వాత మెటీరియల్ ప్రొడక్షన్ యాక్టివిటీకి వచ్చి ఉండొచ్చు, అంటే ఏ అకౌంట్ నుంచి వస్తుంది అది? స్టోర్స్ లెడ్జర్ కంట్రోల్ అకౌంట్. ఓకే. తర్వాత నెక్స్ట్ ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ నుంచి కూడా రావచ్చు. వేజెస్, డైరెక్ట్ Wages, వేజెస్ yes, sir. కూడా రావచ్చు. ఎస్ సార్. తర్వాత ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ నుంచి రావచ్చు ఫ్యాక్టరీ ఓవర్స్ ని అబ్జార్బ్ చేస్తాం, అవునా కదా? ఎస్ సార్. వచ్చిన తర్వాత గూడ్స్ ప్రొడ్యూస్ అవుతాయి, ఎస్ సార్. ప్రొడ్యూస్ అయిన గూడ్స్ ఎక్కడ పంపించేస్తాం? ఫినిష్డ్ గుడ్స్ వెరీ గుడ్. ఫినిష్ గూడ్స్ వచ్చే అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేస్తాం, అంటే క్రెడిట్ సైడ్ ఏమో రాయాలి ఫినిష్ గూడ్స్. బై ఫినిష్డ్ గుడ్స్. ఏవైతే ట్రాన్స్ఫర్ చేయమో, ఒకవేళ సర్ప్లస్ మెటీరియల్ ఉంటే, మెటీరియల్ లో సర్ప్లస్ కూడా ఉండొచ్చు కదా, ఎస్ సార్. దాన్ని ట్రాన్స్ఫర్ చేస్తాం కదా అన్న, ఎస్ సార్. అది ఎక్కడికి బై వెళ్ళిపోతుంది? స్టోర్స్ లెడ్జర్ కంట్రోల్. స్టోర్స్ లెడ్జర్. వెరీ గుడ్. తర్వాత ఒకవేళ ఇంకా పని అవ్వకపోతే, అంటే పూర్తిగా కంప్లీట్ అవ్వని గూడ్స్ అన్నిటిని ఏమంటాం? బ్యాలెన్స్. బ్యాలెన్స్. ఓకేనా? ఎస్ సార్. నేను రెండు వైపులా రాసిస్తా, అంటే ఏదైనా ఉండొచ్చు నా ఉద్దేశం, రెండు బ్యాలెన్స్ ఉంటాయని కాదే. ఎస్ సార్. రైట్ నాన్న. ఓకే, డబ్ల్యూఐపీ అయిపోయింది. ఇంకొక లెడ్జర్ వెళ్ళిపో. నెక్స్ట్ లెడ్జర్ ఏం చెప్తావు చెప్పు. ఫినిష్డ్ గుడ్స్. అలా అవుతుంది. ఫినిష్డ్ గూడ్స్ కి వెళ్ళాలంటే దానికన్నా ముందు అడ్మినిస్ట్రేషన్ ఓవర్ హెడ్స్. అడ్మినిస్ట్రేటివ్ ఓవర్ హెడ్స్ లెడ్జర్ కంట్రోల్ అకౌంట్ ఓపెన్ చేయాలి. ఇది కూడా ఏముండొచ్చు? అండర్ ఆర్ Balance. ప్రాసెస్ ఫాలో అయితే బ్యాలెన్స్ ఉండొచ్చు. బ్యాలెన్స్ ఉండొచ్చు. ఓకేనా? ఎస్ సార్. అండర్ అబ్జర్ప్షన్ ప్రాసెస్ ఫాలో అయితే బ్యాలెన్స్ ఉండదు. ఎస్ సార్. ఇంకర్ అయితే ఏంటి? టు కాస్ట్ లెడ్జర్ కంట్రోల్. ఓకే, ఇది ఇంకర్ అయినట్టు. ఎస్ సార్. ఈ ఓవర్స్ ని చార్జ్ చేస్తే ఏంటి? బై ఫినిష్డ్ గుడ్స్ లెడ్జర్ కంట్రోల్. వెరీ గుడ్. ఫినిష్ గూడ్స్ లెడ్జర్ కంట్రోల్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేసాం, చార్జ్ చేసాం, అంతేనా? ఎస్ సార్. రైట్. నెక్స్ట్ బ్యాలెన్స్ ఉంటుంది అంతే కదా సార్. ఇంకేముంటుంది? బ్యాలెన్స్. బ్యాలెన్స్. ఎప్పుడు ఇది బ్యాలెన్స్ కూడా ఎందుకు ఉంటుందంటే అండర్ ఆర్ ఓవర్ అబ్జర్ప్షన్ Over ప్రాసెస్ absorption. ఫాలో అయితే. ఎస్ సార్. ఒకవేళ లేదు కాస్టింగ్ పీరియడ్ క్లోజ్ చేస్తే కాస్టింగ్ పీరియడ్ కూడా క్లోజ్ చేసే ఛాన్స్ ఉంది, ఎస్ సార్. పీరియడ్ అయితే కనుక, అంతే కదా? ఎస్ సార్. రైట్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ మణికంఠ మార్కండేయులు. రైట్. దిలీప్, ఎస్ సార్. దిలీప్ మరి కంటిన్యూ చేసేసి డబ్ల్యూఐపీ అయిపోయింది, అడ్మినిస్ట్రేటివ్ వాల్యూస్ కూడా చెప్పేశారు. తర్వాత లెడ్జర్ ఏంటి? ఫినిష్ ఓకే, ఫినిష్డ్ గూడ్స్. ఫినిష్డ్ గూడ్స్ కూడా ఏముండొచ్చు? బ్యాలెన్స్ ఉంటుంది సార్. ఓపెనింగ్ బ్యాలెన్స్, ఎట్ సైడ్ ఉంటుంది ఓపెనింగ్ బ్యాలెన్స్, ఫినిష్డ్ గూడ్స్ స్టాక్. డెబిట్ సైడ్ సార్. అవును, అంతే కదా. మర్చిపోయింది, డబ్ల్యూఐపీ కూడా క్రెడిట్ సైడ్ ఎందుకు ఉంటుంది? స్టాక్ ఉంటే ఎవరు చెప్పలేదు నాకు. స్టాక్ క్రెడిట్ సైడ్ ఉంటుంది అసలు. నో సార్. నెక్స్ట్ ఇంకా ఏంటి? మన స్టోర్స్ డెబిట్ రాసాం, కరెక్ట్ గా రాసాం. ఓకేనా? ఎస్ సార్. ఏం లెడ్జర్ ఇది? ఇందాక మిస్ అయింది, చెరిగిపోయింది. యాక్టివ్ వాలెట్స్ అనేది ఇందాక చెరిగిపోయింది చూడు ఇక్కడ. వర్క్ అడ్మినిస్ట్రేటివ్ డబ్ల్యూఐపీ అయిపోయింది. సో అడ్మినిస్ట్రేటివ్ వాలెట్. అడ్మినిస్ట్రేటివ్ సార్. ఓకేనా? ఏం చేస్తాను? టెక్నికల్ ప్రాబ్లమ్స్. రైట్. ఏది కంటిన్యూ చేయది. ఎస్ సార్. ఫినిష్ గూడ్స్ ఓపెనింగ్ బ్యాలెన్స్ వచ్చాం. నెక్స్ట్ వర్క్ ప్రొడ్యూస్ అయిన గూడ్స్ అన్ని ఎక్కడి నుంచి వస్తాయి? వర్క్ ఇన్ ప్రోగ్రెస్ సార్. డబ్ల్యూఐపీ లెడ్జర్ డెబిట్ చేస్తాం. నెక్స్ట్ అడ్మినిస్ట్రేటివ్ ఓవర్ హెడ్ సార్. వెరీ గుడ్. అడ్మినిస్ట్రేటివ్ వాలెట్స్ చార్జ్ చేస్తాం కదా? ఎస్ సార్. రైట్. నెక్స్ట్ కాస్ట్ ఆఫ్ సేల్స్. గూడ్స్ ని సేల్ చేస్తే కాస్ట్ ఆఫ్ సేల్స్. ఇంకేమైనా బ్యాలెన్స్ మిగిలిపోతే క్లోజింగ్ బ్యాలెన్స్. బాబు ఇది కూడా ఇందాక మనం క్రెడిట్ సైడ్ బ్యాలెన్స్ కూడా తప్పు రాసినట్టున్నాం. ఒకసారి అది కూడా స్టాక్ బ్యాలెన్స్ క్యారీ డౌన్ ఎట్ సైడ్ ఉంటది, క్రెడిట్ సైడ్ సార్. క్రెడిట్ సైడ్ ఉంటుంది, అంతే కదా? కొంచెం మార్పులు చేర్పులు చేద్దాం. ఇది కూడా అంతే. రైట్, తీస్తాం. రైట్. నెక్స్ట్ ఇంకేమంటే తప్పులు ఎక్కడ చేసాం? స్టోర్స్ కరెక్ట్గా స్టోర్స్ దగ్గర ఇబ్బంది ఏం లేదు. రైట్. నెక్స్ట్ నాన్న దిలీప్, ఎస్ సార్.
ఫ్యాక్టరీ Selling and గూడ్స్ లెడ్జర్ కంట్రోల్ అకౌంట్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటి? selling and distribution overheads, కంప్లీట్ చేసేద్దాం తొందరగా. సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఓవర్ హెడ్స్ లెడ్జర్ కంట్రోల్ అకౌంట్. balance of broadband. ఇది అండర్ ఓవర్ అదర్స్ ఉండొచ్చు కాబట్టి ఇది ఏ బ్యాలెన్స్ ఎట్ సైడ్ అయినా ఉండొచ్చు, అంతేనా కదా? Yes, sir. The balance broadband. ఓకే, నెక్స్ట్ To cost ledger control accounts, ఏంటి అర్థం? selling and distribution overheads, incurring. ఇంకర్డ్. నెక్స్ట్ చార్జ్ చేస్తే Cost of sales to cost of sales. సేల్స్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్. ఓకే, మిగిలింది ఏం చేస్తాం? Balance. బ్యాలెన్స్ ఉండొచ్చు, ఏ బ్యాలెన్స్ అయినా ఉండొచ్చు, ఓకేనా? Yes, sir. లేదు అంటే దాని పిఎన్ఎల్ కూడా ఏం చేయొచ్చు? Transfer చేయొచ్చు. బేస్డ్ ఆన్ ది మెథడ్. Yes, sir. నెక్స్ట్ లెక్చర్ కంప్లీట్ చేసాను. Cost of sales accounts. వెరీ గుడ్, కాస్ట్ ఆఫ్ సేల్స్. దీనికి ఓపెనింగ్ బ్యాలెన్స్ The balance broadband, debit side, sir. రేపు ఓపెనింగ్ ఎందుకు ఉంటుంది? సేల్ చేసిన గూడ్స్ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఉంటుందా? Oh, no, sir. ఉండదు కదా. No, sir. స్టాక్ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఉంటుంది. సేల్స్ కి ఓపెనింగ్ బ్యాలెన్స్ ఏంటి మై డియర్ ఫ్రెండ్? ఫినిష్ గూడ్స్ లెడ్జర్ కంట్రోల్ నుంచి డైరెక్ట్ గా గూడ్స్ ఇక్కడికి వస్తాయి, Yes, sir. సేల్ చేసామని ఇన్ఫర్మేషన్ కి. తర్వాత సెల్లింగ్ అండ్ Selling and distribution. డిస్ట్రిబ్యూషన్ ఆర్డర్స్ ఇక్కడికి వస్తాయి. తర్వాత Next to costing P&L. కాస్టింగ్ పీరియడ్ దీన్ని క్లోజ్ చేస్తాం, అంతే. అంటే ఒక అడిషనల్ ట్రాన్సాక్షన్ నేను మర్చిపోయాను ఇందాక, అడిషనల్ ట్రాన్సాక్షన్ చెప్పలేదు. ఒకవేళ గూడ్స్ కానీ దిలీప్ నేను క్వశ్చన్ అడుగుతాను. నేను ఇప్పుడు Yes, sir. నేను సేల్ చేస్తే ఇక్కడ రాశాను కదా, Yes, sir. సేల్ చేస్తే ఎంత ఏం చెప్పు? గూడ్స్ సేల్ చేస్తే Good sale, sir. సేల్స్ కి ఎంట్రీ రాస్తాం. Yes, sir. కానీ ఏమైతే గూడ్స్ సేల్ అయ్యాయో అవి కాస్ట్ నుంచి ఎక్కడ పంపించాం? ఫినిష్ గూడ్స్ లెడ్జర్ నుంచి. Cost of sales accounts. రెండు విషయాలు ఉన్నాయి, ఓకేనా? కాస్ట్ ఏమో Yes, sir. ఫినిషింగ్ గూడ్స్ నుంచి కాస్ట్ ఆఫ్ సేల్ పంపిస్తాం, జరిగిన సేల్స్ అమౌంట్ సేల్స్ రికార్డ్ చేస్తాం, Yes, sir. ఓకేనా? కన్ఫ్యూజన్ లేదు కదా దీనిలో. Yes, sir. రైట్, రెండో విషయం, ఒకవేళ అదే కస్టమర్ కి మళ్ళీ గూడ్స్ ని అచ్చక రిటర్న్ చేసాడు అనుకో, Yes, sir. ఎంట్రీ ఏంటి? To cost కస్టమర్ of రిటర్న్ చేస్తే నా sales. దగ్గర ఏం పెరుగుతుంది? Finished goods ledger account పెరుగుతుంది. ఫినిష్ గూడ్స్ లో స్టాక్ పెరగాలంటే డెబిట్ చేయాలా క్రెడిట్ చేయాలా? Debit చేయాలి, sir. To cost of టు sales. కాస్ట్ ఆఫ్ సేల్స్. అర్థమవుతుందా? Yes, sir. ఈ ట్రాన్సాక్షన్ మనం డిస్కస్ చేసామా? No, sir. సరే, మర్చిపోయాం, ఎవరు అడగలేదు మీకు, నన్ను మీకు ఎవరికి ఐడియా రాలేదు. అలాగే సేల్ చేస్తే డెబిట్ అయింది, ఒకవేళ రిటర్న్ చేస్తే Credit అవుతుంది. ఫినిష్ గూడ్స్ అకౌంట్ కి వెళ్ళిపోయింది కాబట్టి ఫినిష్ గూడ్స్. ఇది ఏంటిది Yes, sir. చెప్పు? Return, sir. కస్టమర్ రిటర్న్స్, ఓకేనా? Yes, sir. సో అడిషనల్ ట్రాన్సాక్షన్ ఇది, జాగ్రత్త అందరూ కూడా. కస్టమర్ గూడ్స్ రిటర్న్, ఓకేనా? కస్టమర్ రిటర్న్స్ Yes, sir. అయిపోయింది. సో కాస్ట్ ఆఫ్ సేల్స్ అకౌంట్ క్లోజ్ కూడా అయిపోయింది, కాస్టింగ్ పైన కలిపింది కదా, ఫైనల్ అసెస్మెంట్, ఓకేనా? Yes, sir. ఇంకా ఫైనల్ గా మిగిలింది ఏంటి? Sales సేల్స్ కాస్టింగ్ పైన కంప్లీట్ చేసే. సేల్స్ జరిగితే ఎంట్రీ, by cost ledger control accounts. సేల్స్ క్లోజింగ్ కి ఎంట్రీ, To costing P&L account. కాస్టింగ్ P&L, ఓకేనా? Yes, sir. ఫైనల్ లాస్ట్ అండ్ ఫైనల్ లెడ్జర్ ఇన్ కాస్టింగ్, కాస్ట్ అకౌంటింగ్. Cost ledger control accounts. Cost ledger control accounts. కాస్ట్ లెడ్జర్ కంట్రోల్ అకౌంట్ ని ఎవరు ప్రిపేర్ చేయలేదు, ఎందుకంటే ప్రతి రీజన్ ఇంకా దానికి దానికి వెళ్తుంది కాబట్టి దాన్ని పక్కన పెట్టే అవసరం లేదు. అదే ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు ఆటోమేటిక్ గా అడిగితే చేసేద్దాం, ఓకేనా? Yes, sir. సెల్ఫ్ బ్యాలెన్సింగ్ లెడ్జర్ అంటే Yes, దానిలో ఏ ట్రాన్సాక్షన్ ఉంటుందంటే అన్ని ఉంటాయి దానిలో, అవునే కదా? Yes, sir. ఇది పక్కన పెట్టాలి, ఇంపార్టెంట్ ఏం కాదు, దాని గురించి తర్వాత చూద్దాం. అంటే ఎంట్రీ ఆలోచించేటప్పుడు ఆటోమేటిక్ గా ఇంకా ప్రతి ఎక్కడికి వెళ్తుంది, Cost ledger control accounts. వెళ్ళిపోతుంది, అంతే. రైట్, ఫైనల్ గా మిగిలింది కాస్టింగ్ P&L. P&L account. కాస్టింగ్ పైన చెప్పు, ఏం డెబిట్ అవుతుంది దీనిలో? Cost of sales, sir. కాస్ట్ ఆఫ్ సేల్స్ లెడ్జర్ అకౌంట్ డెబిట్ అవుద్ది. ఇంకా Factory overheads, sir. ఒకవేళ అండర్ ఓవర్ అబ్జార్బ్స్ ఉంటే ఫ్యాక్టరీ ఓవర్ సేల్స్ కంట్రోల్ అకౌంట్ కూడా ఏమవుతాయి? Debit అవుతుంది, sir. డెబిట్ అవ్వచ్చు లేదా Credit కూడా అవ్వచ్చు. క్రెడిట్ అవ్వచ్చు, ఒకవేళ ఇన్కమ్ అయితే ఓవర్ అబ్జార్ప్షన్, ఓకేనా? Yes, sir.
సేమ్ థింగ్ ఎవరికి అప్లై అవుతుంది మళ్ళీ అడ్మినిస్ట్రేటివ్ ఓవర్హెడ్స్ సింపుల్ గా అడ్మినిస్ట్రేటివ్ ఓవర్హెడ్స్ అండ్ సెల్లింగ్ అండ్ Selling డిస్ట్రిబ్యూషన్ ఓవర్హెడ్స్. ఓకేనా? ఎస్ సార్. ఓకే. నెక్స్ట్ బై సేల్స్ ఇంకేముంటాయి? వర్క్ ఇన్ ప్రోగ్రెస్ ఉంటుంది సార్. వర్క్ ఇన్ ప్రోగ్రెస్ పేమెంట్లకి ఎందుకు వస్తుంది? లేదు సార్ రాదు. ఎందుకు రాదు? నాకు క్లారిటీ చెప్పేసి. స్టాక్ అవును ట్రేడింగ్ అకౌంట్ లో ఓపెనింగ్ స్టాక్ రాస్తాం కదా. ఎస్ సార్. ఒక క్వశ్చన్ అడుగుతున్నాను నేను దిలీప్, నువ్వు నన్ను డౌట్ మంచి డౌట్ రేట్ చేసావు, చెప్పేస్తావు అనుకో నాకు తెలుసు నువ్వు దిలీప్. ఎస్ సార్. ఇప్పుడు స్టాక్ రా మెటీరియల్ ఫినిష్ మనం ఫైనల్ అకౌంట్ చేసాం, దానిలో ఓపెనింగ్ స్టాక్ డెబిట్ చేస్తాం, క్లోజింగ్ స్టాక్ క్రియేట్ చేస్తాం. ఎస్ సార్. ఓపెనింగ్ డబ్ల్యూఏపీ డెబిట్ చేస్తాం, క్లోజింగ్ డబ్ల్యూఏపీ క్రియేట్ చేస్తాం. మరి ఇక్కడ చేయట్లేదేంటి? వెరీ గుడ్ క్వశ్చన్. చేయట్లేదండి, ట్రై చేయి. చేయాలా లేదా పోనీ చెప్పు ఫస్ట్, యాజ్ పర్ ది రూల్. చేయాలి. మరి చేయలేదే, మరి మర్చిపోయావా లేకపోతే ఏంటి మరి మిస్టేకా? ఆల్రెడీ చేసేసాం. దిలీప్ ఆల్రెడీ చేసేసాం, ఎలాగో చెప్పనా? ఎస్ సార్. ఆలోచించి కొంచెం. ఇప్పుడు రా మెటీరియల్ ఉందనుకో, నువ్వు ట్రేడింగ్ అకౌంట్ ఏమేమి రాస్తావు? రా మెటీరియల్ సంబంధించి ఓపెన్ స్టాక్ క్లోజ్ స్టాక్ ఒకటే రాస్తావా? నో సార్, పర్చేస్ కూడా రాస్తాం. ఓపెనింగ్ పర్చేస్ మైనస్ క్లోజ్ స్టాక్ ఈజ్ నోన్ యాజ్ కన్స్యూమర్ సార్. కదా. మరి ఇప్పుడు నువ్వు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే డయాగ్రామ్ లో నువ్వు ఇక్కడ రాసింది రా మెటీరియల్ ఏం రాస్తావు? ఇక్కడ చూడు, రా మెటీరియల్ కింద ఇక్కడికి వెళ్ళింది ఏంటి? కన్స్యూమర్ సార్. కన్జ్యూమర్ కదా వెళ్ళింది. ఎస్ సార్. అర్థమవుతుందన్నా? ఎస్ సార్. నేను డైరెక్ట్ గా కన్జ్యూమర్ రాసేస్తున్నాను. ఎస్ సార్, అర్థమైంది సార్. అంతే తప్ప ఓపెన్ స్టాక్ క్లోజ్ స్టాక్ ఆ ప్రొసీజర్ అసలు అదే ఫైనాన్షియల్ అకౌంటింగ్ విత్ మనం రాయట్లేదు ఇక్కడ. ఎస్ సార్. డబ్ల్యూఏపీ కూడా ఉంది చూడు, ఓపెనింగ్ స్టాక్ ఉంటుంది, క్లోజింగ్ డబ్ల్యూఏపీ ఉంటుంది, ప్రొడక్షన్ ఉంటుంది. కానీ డైరెక్ట్ గా ఏం రాస్తున్నాను? ప్రొడ్యూస్ రాస్తున్నాను. ఎస్ సార్. అంటే దాని అర్థం ఆటోమేటిక్ గా నేను స్టాక్ కూడా ఏం చేసినట్టు ఇంక్లూడ్ చేసి రాసిన. ఇంక్లూడ్ చేసి అడ్జస్ట్ చేసి రిమైనింగ్ బ్యాలెన్స్ రాస్తున్నాను. ఎస్ సార్. ట్రేడింగ్ అకౌంట్ లో అలా విడివిడిగా రాస్తాం, ఒకటే రాకుండా ఏం చేస్తాం? ట్రేడింగ్ అకౌంట్ ట్రేడింగ్ ఫైనాన్షియల్ బుక్స్ లో విడివిడిగా రాస్తాం సార్. విడివిడిగా రాస్తాం. ఓకే కదా దిలీప్, డౌట్ ఏం లేదు కదా ఇప్పుడు ఇంకా? ఎస్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇట్ ఈస్ కంపేర్డ్ విత్ సేల్స్ సార్. సేల్స్, దెన్ automatically we will get ప్రాఫిట్ ఆర్ లాస్ సార్. so profit means it is transferred to కాస్ట్ లెడ్జర్ కంట్రోల్ అకౌంట్స్. even in case of loss also it is transferred to కాస్ట్ లెడ్జర్ కంట్రోల్ అకౌంట్. ఓకే ఓకేనా? ఎస్ సార్. ఓవర్ నాన్న. సో దీంతో మనకి లెడ్జర్స్ కూడా కంప్లీట్ అయిపోయింది. థ్యాంక్ యూ దిలీప్. రైట్ నాన్న. సో దీంతో మనకి ఎంట్రీస్ అండ్ లెడ్జర్ పోస్టింగ్స్ కూడా కంప్లీట్ చేసేసాను నాన్న నేను. రైట్, సమ్ సాల్వ్ చేద్దాం మరి ఇప్పుడు మనం ఇంకా. ఫస్ట్ క్వశ్చన్ సాల్వ్ చేద్దానన్న రఘురామ్ చెప్తాడు. ఎస్ సార్. రఘురామ్ మరి ఎంట్రీస్ అన్ని నేను చెప్పేశాను కదా, క్లియరే కదా అవి? ఎస్ సార్. ప్రాసెస్ అంతా అర్థమైనట్టేనా నీకు? ఎస్ సార్, అర్థమైంది సార్. ఓకే, వెరీ గుడ్. వన్ సెకండ్. సో ఆల్మోస్ట్ నేను అబ్జర్వ్ చేయను అన్ని సమ్స్ లో కూడా. సో ఇల్లిస్ట్రేషన్స్ లో 1 or 2 ఎంట్రీస్ తప్ప
మిగతా సమ్స్ అన్ని కూడా దేని మీద ఉన్నాయన్న లెడ్జెస్ మీద ఉన్నాయి. సో దీన్ని బట్టి మనకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే మాక్సిమం ఎగ్జామినేషన్ లో క్వశ్చన్ కూడా లెడ్జెస్ నుంచే వస్తుంది. 1 or 2 క్వశ్చన్స్ ఇలిస్ట్రేషన్స్ లో ఎగ్జాంపుల్స్ ఉన్నాయన్న, కానీ మనం అది ఇంటిగ్రేటెడ్ సిస్టమ్, మనం ఇంకా మాట్లాడుతుంది దేని గురించి, నాన్ ఇంటిగ్రేటెడ్ సిస్టమ్ గురించి మాట్లాడుతున్నాం. సో కాబట్టి వాటి మీద నేను డిస్కషన్ ఇప్పుడు ఏం పెట్టట్లేదు. సో మనం డైరెక్ట్ గా క్వశ్చన్ నెంబర్ 1 సాల్వ్ చేద్దాం. సో దీనిలో ఎంట్రీస్ ఉన్నాయి అండ్ బ్యాలెన్సెస్ కూడా, షెడ్యూల్ ది బ్యాలెన్సెస్ స్టేటింగ్ విచ్ వాట్ ఈచ్ బ్యాలెన్స్ రిప్రజెంట్స్ అని క్వశ్చన్ అడుగుతున్నాను. జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఒక బేసిక్ నార్మల్ క్వశ్చన్ తో స్టార్ట్ చేద్దాం. ఇలిస్ట్రేషన్ నెంబర్ 1. ఏ రఘురామ్ ఓకేనా? Program question number 1 start chena. Yes sir. Right. As on 31st March 2020, the following balances existed in a firm's cost ledger. Firm's cost ledger. Okay na? So now దాంట్లో balances ఇస్తాను చూడండి. Stores ledger, control account, balance debit, work in progress debit, finished goods ledger debit. ఎందుకంటే అవన్నీ కూడా ఏంటి స్టాక్స్. మ్యానుఫ్యాక్చరింగ్ ఓవర్ క్రెడిట్ బ్యాలెన్స్ ఉందా? సో నా ఎందుకు క్రెడిట్ బ్యాలెన్స్ ఉందని మ్యానుఫ్యాక్చరింగ్ ఓవర్ ఓవర్ అబ్జార్ప్షన్. నెక్స్ట్ కాస్ట్ లెజర్ కంట్రోల్ అకౌంట్ అనేది ఎందుకు క్రెడిట్ ఉంది? దానికి రీజన్ అంటే ఏముండదు, ఇట్స్ ఏ సెల్ఫ్ బ్యాలెన్సింగ్. డెబిట్లు అవుతాయి, ప్రాఫిట్లతో క్రెడిట్లు అవుతాయి, సో అన్ని జరిగిపోతాయి దానిలో. సో ఏదైతే నువ్వు అన్ని లెజర్స్ చేస్తావో దాని యొక్క సెల్ఫ్ బ్యాలెన్సింగ్ అమౌంట్ ఖచ్చితంగా కాస్ట్ లెజర్ తో టాలీ అవుతుంది. సో ఈ ట్రయల్ బ్యాలెన్స్ మనం టాలీ చేసుకోవడం కోసం మాత్రం, అంటే సెల్ఫ్ బ్యాలెన్సింగ్ అకౌంటింగ్ కరెక్ట్ గా చేస్తున్నాము, నెంబర్స్ అర్థమెటికల్ ప్రాబ్లం లేదు అని చెప్పుకోవడం కోసం మాత్రమే ఈ లెడ్జర్ వాడతాం మనం. కాస్ట్ లెడ్జర్ కంట్రోల్ లైక్ ట్రయల్ బ్యాలెన్స్ అన్న డెబిట్ టు క్రెడిట్ టాలీ చేసి అర్థమెటికల్ యాక్యురసీ కావాలి కదా నాకు. అర్థమెటికల్ యాక్యురసీ కావాలంటే డెబిట్ టు క్రెడిట్ డ్యూల్ ఆస్పెక్ట్ ఫాలో అవ్వాలి, సింగిల్ ఆస్పెక్ట్ ఫాలో అయితే కుదరదు కదా. అవ్వాలి అంటే నీకు ఖచ్చితంగా అన్నిటికీ సంబంధించిన సెల్ఫ్ బ్యాలెన్సింగ్ లెడ్జర్ ఏంటి? కాస్ట్ లెడ్జర్. రైట్. సో డ్యూరింగ్ ద నెక్స్ట్ 3 months ద ఫాలోయింగ్ ఆర్ అరేంజ్డ్. సో మనకి 3 months డేటా ఇచ్చారు, ఓన్లీ 3 months ఓపెనింగ్ డేటా ఇచ్చాడు. నెక్స్ట్ ఏం చెప్తాడు? 3 months లో జరిగినటువంటి ట్రాన్సాక్షన్స్ చెప్తాడు. ఓకేనా? ఏంటంటే ట్రాన్సాక్షన్స్, ఫినిష్డ్ గూడ్స్, ఫినిష్డ్ ప్రోడక్ట్ అట్ కాస్ట్. ఫినిష్డ్ ప్రోడక్ట్ అంటే అట్ కాస్ట్ అంటే దాని అర్థం ఏంటన్నా? ఫినిష్డ్ గూడ్స్ సార్. ఫినిష్డ్ గూడ్స్ ప్రొడ్యూస్డ్ అని అర్థం. ఎస్ సార్. అంటే అది ట్రాన్సాక్షన్ దేనికి సంబంధించింది? ఎక్కడి నుంచి ఎక్కడికి? ఫినిష్డ్ గూడ్స్ టు కాస్ట్ సార్, ఇంకర్డ్ ఫినిష్డ్ గూడ్స్ టు కాస్ట్ లెడ్జర్ కంట్రోల్ అకౌంట్. ఫినిష్డ్ గూడ్స్ ఇంకర్డ్, ఫినిష్డ్ గూడ్స్ ఇంకర్డ్ అనేది ట్రాన్సాక్షన్ తప్పు చెప్పేస్తాం. ఫినిష్డ్ గూడ్స్ ప్రొడ్యూస్ ఎక్కడి నుంచి జరుగుతాయి? WIP నుంచి జరుగుతాయి, ప్రొడక్షన్ యాక్టివిటీ నుంచి జరుగుతాయి. ప్రొడక్షన్ యాక్టివిటీ గూడ్స్ ప్రొడ్యూస్ ఏ లెడ్జర్కి వెళ్తాయి? ఫినిష్డ్ గూడ్స్ అకౌంట్ డెబిట్ టు వర్క్ ఇన్ ప్రోగ్రెస్ లెడ్జర్ అకౌంట్. అది కరెక్ట్. ఇంకర్డ్ కాదు ఇది, ఇంకర్ ఇదేనా ట్రాన్సాక్షన్? అది ఇంకర్ అవడానికి కాదు. ఎస్ సార్. మూవ్మెంట్ ఆఫ్ గూడ్స్, ఇట్స్ ఎన్ ఈవెంట్. ఓకేనా? ఎస్ సార్. రైట్. నెక్స్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆర్డర్స్ ఇంకర్డ్, జనరల్ థింగ్ ఇంకర్డ్. రా మెటీరియల్ పర్చేజ్ ట్రాన్సాక్షన్, ఫ్యాక్టరీ వేజెస్ ట్రాన్సాక్షన్, ఇండైరెక్ట్ లేబర్ ట్రాన్సాక్షన్, కాస్ట్ ఆఫ్ సేల్స్. సేల్స్ ఇస్ ఎ ట్రాన్సాక్షన్, బట్ కాస్ట్ ఆఫ్ సేల్స్ ఇస్ ఎ మూవ్మెంట్ ఆఫ్ గూడ్స్ ఫ్రమ్ ఫినిష్డ్ గూడ్స్ టు కాస్ట్ ఆఫ్ సేల్స్ లెడ్జర్. కాస్ట్ ఆఫ్ సేల్స్ మీనింగ్ అర్థమవుతుందా నాన్న? ఎస్ సార్. రైట్. అంటే దానికి ఎంట్రీ అవసరం చెప్పు. కాస్ట్ ఆఫ్ సేల్స్ కి కాస్ట్ ఆఫ్ సేల్స్ అకౌంట్ డెబిట్ టు ఫినిష్డ్ గూడ్స్ లెడ్జర్ కంట్రోల్ అకౌంట్. సూపర్, అంతేనా? నెక్స్ట్ మెటీరియల్ ఇష్యూ టు ప్రొడక్షన్ ట్రాన్సాక్షన్, ఇది ఈవెంట్. సేల్స్ రిటర్న్స్, కస్టమర్ రిటర్న్స్ ఎంట్రీ అడుగుతున్నాడు, చేయగలుగుతాం మనం, అవునా కదా? ఎస్ సార్. మెటీరియల్ రిటర్న్ టు సప్లయర్. ఎస్ సార్. మ్యానుఫ్యాక్చరింగ్ ఆర్డర్ చార్జ్ టు ప్రొడక్షన్. ఎస్ సార్. అన్ని జనరల్ థింగ్స్, అవునా కదా? ఎస్ సార్. You are required to pass the journal entries, write up the accounts and schedule the balances stating whether each balance represents. ఇది క్వశ్చన్ అడుగుతాడు. లెడ్జర్స్ అడుగుతున్నాడు, ఎంట్రీస్ అడుగుతున్నాడు. ఎస్ సార్. అప్పుడు ఈ క్వశ్చన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వశ్చన్ లో అబ్జర్వ్ చేయాల్సిన విషయాలు ఏంటి? నీకు ఇంకా దీనిలో ఏం అర్థమైంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఓవరాల్ సమ్స్ లో ఏ విషయాల మీద దీనిలో ఉంది క్వశ్చన్? ఫస్ట్ అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటంటే దీని డైరెక్ట్ మెథడ్. ఎందుకని? ఓన్లీ కాస్ట్ ఒకటే రికార్డ్ చేస్తున్నాం కదా సార్, ప్రాఫిట్ రికార్డ్ చేయడం డేటా లేదు. సో కాబట్టి కాస్టింగ్ P&L రిక్వైర్మెంట్ లేదు అసలు ఈ సమ్ లో. ఎస్ సార్. అంటే ఈ సమ్ ఎక్కడితో ఆగిపోతుంది? కాస్ట్ ని రికార్డ్ చేయడంతో ఆగిపోతుంది. కాస్ట్ ఆఫ్ సేల్స్ మీన్స్ టిల్ కాస్ట్ ఆఫ్ సేల్స్ అంతే. ఎస్ సార్. దాన్ని క్లోజ్ కూడా చేయకూడదు. ఎందుకని? P&L లేదు, ఇన్కమ్స్ ఏం లేవు కాబట్టి అడగలేదు. ఓకేనా? అంటే కాస్ట్ ఆఫ్ సేల్స్ కూడా బ్యాలెన్స్ ఉంటుంది దానికి.
ఎస్ సార్. అర్థమవుతుంది కదా? ఎస్ సార్. ఫస్ట్ పాయింట్. 2, అడ్మినిస్ట్రేటివ్ అండ్ సెల్లింగ్ ఓవర్స్ గురించి ఇన్ఫర్మేషన్ లేదు. ఎస్ సార్. రెండో పాయింట్. ఓకేనా? అడ్మినిస్ట్రేటివ్ Yes, అండ్ sir. సెల్లింగ్ ఓవర్ అంటే అడ్మినిస్ట్రేటివ్ చార్జ్ టు ఫ్యాక్ట్ ఫినిష్ గుడ్స్, సెల్లింగ్ ఓవర్ చార్జ్ టు కాస్ట్ ఆఫ్ సేల్స్ కాన్సెప్టే ఇంకా లేదు. అంటే లేదు, దాని sir. అర్థం ఏంటి? అంటే సింగిల్ సార్. అంటే దాని అర్థం దే ఆర్ ట్రీటెడ్ యాజ్ ఎ పీరియడ్ కాస్ట్, ఇట్ విల్ బి డైరెక్ట్లీ ట్రాన్స్ఫర్ టు కాస్టింగ్ పీరియడ్. కాస్టింగ్ పిఎన్ఎల్ సార్. కానీ సింగిల్. మనం అడగలేదు అసలు కాస్టింగ్ పీరియడ్ కోసం. ఎస్ సార్. అంటే డైరెక్ట్ మెథడ్ లో అన్ని రావాలని లేదు, కొన్ని రావచ్చు, కొన్ని రాకపోవచ్చు. సో మనం చాలా జాగ్రత్తగా క్వశ్చన్ అర్థం చేసుకుని ముందుకెళ్ళాలి. ఎస్ సార్. అన్న ఓకే కదా? ఎస్ సార్. వెరీ గుడ్ నాన్న. సో మరి ఇప్పుడు దీని ప్రకారం లెడ్జెస్ మళ్ళీ తయారు చేద్దాము. ఎంట్రీస్ రాద్దామా ఫస్ట్, లేదా డైరెక్ట్ గా లెడ్జెస్ చేస్తే మీరు ఎంట్రీస్ రాగలుగుతారా? ఎస్ సార్. రైట్, నేను డైరెక్ట్ గా ఫస్ట్ లెడ్జెస్ రాస్తాను. ఎస్ రైట్ సార్. నా? దానిలో వేటికి ఎంట్రీస్ ఉంటాయి, వేటికి ఎంట్రీస్ ఉండవు. నువ్వు ఆటోమేటిక్ గా ఎంట్రీ చెప్తే లెడ్జర్ చేసా అంటే ఎంట్రీ చెప్పినట్టే కదా. ఎస్ సార్. ట్రై చేద్దామని. ఎస్ సార్. ట్రై చేద్దాం నన్ను. ఇవి ట్రాన్సాక్షన్స్. ఓకేనా? కింద ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి. సో కొంచెం జాగ్రత్తగా ప్రతి ట్రాన్సాక్షన్ ని ఓపెనింగ్ బ్యాలెన్సెస్ లెడ్జర్స్ అన్ని ఓపెన్ చేసి చేస్తాం. రైట్. సో ఎన్ని లెడ్జర్స్ ఇచ్చారని వాడి ఇన్ఫర్మేషన్ లో? స్టోర్స్ లెడ్జర్, వేజెస్ సార్. ఇక్కడ ఫస్ట్ ఓపెనింగ్ బ్యాలెన్స్ రాసుకోవడానికి వాడు ఇచ్చిన లెడ్జర్స్ ఫస్ట్ ఓపెన్ చేయాలి. ఓకే సార్. స్టోర్స్ లెడ్జర్, వర్కింగ్ ప్రోగ్రెస్. అకౌంట్ వాడు ఇచ్చాడు కదా. ఎస్ సార్. సో ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎంత ఇచ్చాడు? 3,01,435. ఓకేనా? ఎస్ సార్. నెక్స్ట్ డబ్ల్యూఐపి లెడ్జర్ ఓపెనింగ్ బ్యాలెన్స్ 1,22,365. వెరీ గుడ్. నెక్స్ట్ లెడ్జర్ ఫినిష్డ్ గూడ్స్, ఫినిష్డ్ స్టాక్ లెడ్జర్ కంట్రోల్ అకౌంట్ ఇన్స్టిట్యూట్స్ లెడ్జర్ కంట్రోల్ అకౌంట్ 2,51,945. నెక్స్ట్ లెడ్జర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఓవర్ హెడ్ కంట్రోల్ అకౌంట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఓవర్హెడ్ అన్నా ఫ్యాక్టరీ ఓవర్హెడ్ అన్నా ఫ్యాక్టరీ ఓవర్ హెడ్. ఎస్ సార్. ఓకే. సో దీనిలో బ్యాలెన్స్ ఉందా? క్రెడిట్స్. ఎస్. ఓకే. 10,525. 10,525. ఓకే. నెక్స్ట్ లెడ్జర్ కాస్ట్ లెడ్జర్ కంట్రోల్ అకౌంట్ కాస్ట్ లెడ్జర్ కదా. ఎస్ సార్. ట్రాన్సాక్షన్ ఒకటి నాకు చదివి చెప్దు కానీ. ఎస్ సార్. కాస్ట్ లెడ్జర్ కంట్రోల్ అకౌంట్ సిఎల్సి. ఎస్ సార్. క్రెడిట్ సార్. క్రెడిట్ బ్యాలెన్స్ 6,65,220. ఓకే నాన్న. సో ఫస్ట్ ట్రాన్సాక్షన్ చదువు. ఫినిష్డ్ ప్రొడక్టెడ్ కాస్ట్ సార్. గూడ్స్ ప్రొడ్యూస్ అయ్యాయంట. ట్రాన్సాక్షన్ కి ఎంట్రీ ఏంటి? ఫినిష్డ్ గూడ్స్ లెడ్జర్ కంట్రోల్ అకౌంట్ డెబిట్ టు వర్క్ ఇన్ ప్రోగ్రెస్ కంట్రోల్ లెడ్జర్ కంట్రోల్ అకౌంట్. అంతే కదా. రైట్. ఎస్ సార్. సో ఫినిష్డ్ గూడ్స్ అకౌంట్ లో మనం ఏం చేయాలి? డెబిట్ చేయాలి. పెరుగుతుంది కదా. ఎస్ సార్. సో 2 ప్రోగ్రెస్ ఎంత అమౌంట్? 2,10,835. ఓకేనా? ఎస్ సార్. అలాగే డబ్ల్యూఐపి అకౌంట్ నుంచి క్రెడిట్ చేయాలి. క్రెడిట్ సార్. 2,10,835. ఓకేనా? ఎస్ సార్. నెక్స్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఓవర్ హెడ్ ఇంకర్డ్. మ్యానుఫ్యాక్చరింగ్ ఓవర్హెడ్స్ ఇంకర్డ్. ఓకే. ఇంకర్ అయితే ఎంట్రీ ఏంటి? మ్యానుఫ్యాక్చరింగ్ ఓవర్ హెడ్ కంట్రోల్ అకౌంట్ డెబిట్ టు కాస్ట్ లెడ్జర్ కంట్రోల్ అకౌంట్. టు కాస్ట్ లెడ్జర్ కంట్రోల్ అకౌంట్ ఎంత? 91,510. ఇంకర్ అయింది. సో ఇంకర్ అయితే దీన్ని సిఎల్సి లో కూడా రాసుకోవాలి. బై మ్యానుఫ్యాక్చరింగ్
overhead account, control account. ఎప్పుడు కూడా డబుల్ ఎంట్రీ కంప్లీట్ చేసేయాలని, ఓకేనా? వన్ సైడ్ Yes, sir. ట్రాన్సాక్షన్ విధానికి టూ ఆస్పెక్ట్స్. Yes, sir. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ Raw materials purchased. పర్చేజ్ చేస్తే Stores ledger control account debit to cost ledger control account. ఎంత అమౌంట్? 1,23,000. ఓకే. సో దీని డబుల్ ఆస్పెక్ట్ ఎక్కడ ఇంకా? Cost ledger by stores ledger control account 1,23,000. ఓకే, రాసాం. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ Next, factory wages, sir. ఫ్యాక్టరీ వేజెస్. సో వేజెస్ కి ఎక్కడ లెడ్జర్ ఉందా? Late, sir. లేదు. అప్పుడు వెంటనే ఏం చేయాలి? ఇంకొక లెడ్జర్ ని క్రియేట్ చేసుకోవాలి, Ledger. ఓకేనా? Yes, sir. ఓకే. సో వేజెస్, ఓకేనా? వేజెస్ లెడ్జర్ కంట్రోల్ అకౌంట్. టూ సిఎల్సి. సో వేజెస్ ఏం ఖర్చు పెట్టినట్టు? Sir, ఎవరు mute? ఓకేనా, రైట్. చెప్పు Sir, చెప్పు నాన్న, మాట్లాడు, పర్లేదు. రఘురామ్ వినబడుతుందా? yes, sir. రైట్ రఘురామ్. సో వేజెస్ ఇంకర్ అయ్యాడంటే ఎంట్రీ ఏంటి? Wages control account debit to cost ledger account. కాస్ట్ లెడ్జర్ అమౌంట్ ఎంత? అమౌంట్. సో రెండు ఉన్నాయి నాన్న, 50,000 530, 21,000 Yes, sir. 65. రెండు కూడా రెండు వేజెస్ ఉన్నాయి, కదా నాన్న? Yes, sir. అంటే రెండు కలిపి రాసేయచ్చు కదా మనం? రాసేయచ్చు, sir. రాసేసాను ఒకటే ఎంట్రీ, ఎందుకంటే డైరెక్ట్ వేజెస్ కైనా ఇండైరెక్ట్ వేజెస్ కైనా ఒకటే కదా ఎంట్రీ. Yes, sir. సో 50,000 530 ప్లస్ 72,195. ఎంత? 21,665. 72,195, sir. 72 195. 195. సో సిఎల్సీలు కూడా రాస్తాం బై వేజెస్ లెడ్జర్ కంట్రోల్ అకౌంట్ 72 195. 195. రైట్. సో దీనిలో మనకు క్లియర్ గా తెలుసు. ఓకే, రైట్. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ Cost of sales. కాస్ట్ ఆఫ్ సేల్స్ అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది అది? Finished goods, sir. Cost of sales account debit to finished goods, sir. అంతే. ఫినిష్ గుడ్స్ లో క్రెడిట్ సైడ్ ఎంత నాన్న? ఎంత సేల్స్? 1,85,890. 1,85,890. సో ఇది ఇంకో లెడ్జర్ ఎక్కడ రాయాలి? Cost of sales. కాస్ట్ ఆఫ్ సేల్స్ రాయాలి. ఓపెన్ చేస్తాను, ఓకేనా? Yes, sir. కాస్ట్ ఆఫ్ సేల్స్ లెడ్జర్ కంట్రోల్ అకౌంట్. దీనిలో డెబిట్ సైడ్ టు ఫినిష్డ్ గూడ్స్ లెడ్జర్ Finished కంట్రోల్ goods ledger. అమౌంట్ 1,85,890. 85,890. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ Material issued to production. మెటీరియల్ ఇష్యూ టు ప్రొడక్షన్ ఎంట్రీ. Work in progress, control ledger account debit to stores, ledger control account. అమౌంట్ అని చెప్పు. 1,27,315. స్టోర్స్ లోంచి క్రెడిట్ సైడ్ బై WIP WIP. 1,27,315. 315, sir. 15 Yes, sir. సారీ. ఓకేనా ఇప్పుడు? Yes, sir. రైట్. నెక్స్ట్ Sales returned at cost. గూడ్స్ రిటర్న్ సెట్ కాస్ట్ అంటే సప్లై రిటర్న్ చేస్తాడు. సారీ, కస్టమర్ Customer. Finished రిటర్న్ goods. చేస్తే Finished goods ledger control account debit to cost of sales account. ఎంత? 5,380. 5,380. Yes, sir. సేల్స్ కూడా తగ్గిపోతుంది. కాస్ట్ ఆఫ్ సేల్స్ బై ఫినిష్డ్ గూడ్స్ లెడ్జర్ కంట్రోల్ అకౌంట్ 5,380. 5,380. రైట్, వెరీ గుడ్. నెక్స్ట్ Material returned to suppliers. మెటీరియల్ రిటర్న్ టు సప్లయర్. ఓకే. Yes, sir. Cost ledger control account debit to stores ledger ఎంత? 2,900. 2,900. సో మెటీరియల్ తగ్గిపోతుంది. మెటీరియల్ అకౌంట్ లో క్రెడిట్ సైడ్, కాస్ట్ లెడ్జర్ లో డెబిట్ సైడ్. Debit side. రైట్. నెక్స్ట్ Manufacturing overhead charged to production. ఇచ్చాడు, అది కూడా ఇచ్చాడు వాడే.
ఎస్ సార్ ఇచ్చారు సార్. 3 చార్జ్ చేస్తే వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అకౌంట్, వర్క్ ఇన్ ప్రోగ్రెస్ లెడ్జర్ కంట్రోల్ అకౌంట్ డెబిట్ టు మ్యానుఫ్యాక్చరింగ్ ఓవర్ హెడ్ ఓకే ఎంత కంట్రోల్ అకౌంట్ 77,200. 77,200. ఎస్ సార్. సో అలాగే 2 చోట్ల మ్యానుఫ్యాక్చరింగ్ ఓవర్ హెడ్ కంట్రోల్ అకౌంట్ లో కూడా రాస్తున్నాను. WAP కి ట్రాన్స్ఫర్, WAP లెడ్జర్ 77,200. ఓకేనా? ఎస్ సార్. ఇంకా మరి చెప్పిన ట్రాన్సాక్షన్స్ అన్నీ అయిపోయా? అయిపోయింది సార్. రైట్. ఫస్ట్ అబ్జర్వేషన్ ఏంటంటే వాడు చెప్పిన ట్రాన్సాక్షన్స్ అన్ని అయిపోయాయి అంతే. ఇంకా ట్రాన్సాక్షన్ వాడు చెప్పిన రాయడం వరకు మన పని, ఫస్ట్ పని. ఓకేనా? ఎస్ సార్. తర్వాత పని ఏంటి? ఫస్ట్ పని వాడు చెప్పిన ట్రాన్సాక్షన్ ఎప్పటికప్పుడు యాజ్ గా రాసాం మనకి ఎంట్రీలు ఆలోచించుకుని, అవునా కదా? ఎస్ సార్. నెక్స్ట్ వీ హ్యావ్ టు గో త్రూ ది సీక్వెన్స్. ఎస్ సార్. ఏంటి ఆ సీక్వెన్స్? సో మెటీరియల్ నుంచి ఎక్కడికి వెళ్ళాలి? WIP. వర్క్ ఇన్ ప్రోగ్రెస్ నుంచి ఫినిష్డ్ ఆలోచించుకోవాలన్నమాట. ఎస్ సార్. ఇప్పుడు చూడు, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆలోచించి చెప్తాను ఒకటి, తర్వాత నువ్వు ఆలోచించి చెప్పాలి. ఎస్ సార్. రైట్. సో చూడు రఘురామ్, స్టోర్స్ లెడ్జర్ Yes. కంట్రోల్ అకౌంట్ లో మనం డెబిట్ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఉంది, మళ్ళీ డెబిట్ అయింది పర్చేజ్ అని పెరిగిందంటే పర్చేజ్, ఎస్ సార్. WIP అంటే ట్రాన్స్ఫర్ టు ప్రొడక్షన్, ఎస్ సార్. CLC అన్నా అంటే మేబీ రిటర్న్ కి సప్లయర్ కి రిటర్న్. రిటర్న్ సార్. అంటే స్టోర్స్ కి సంబంధించిన అన్ని ట్రాన్సాక్షన్స్ అయిపోయినట్టే కదా. అయిపోయినాయి సార్. అంటే స్టోర్స్ లో ఇంకేం మిగులుద్ది? స్టాక్ సార్. స్టాక్ మిగులుద్ది. అంటే దిస్ బ్యాలెన్స్, ద స్టోర్స్ లెడ్జర్ ఇస్ ఎ బ్యాలెన్స్. ఎస్ సార్. సో వాట్ ఇస్ ద బ్యాలెన్స్ బై బ్యాలెన్స్? 2,94,220. So stores ledger balance is 2,94,220. ఎస్ సార్. మెటీరియల్ తర్వాత ఏ లెడ్జర్ చూస్తాం? ఇప్పుడు వర్క్ ఇన్ ప్రోగ్రెస్ సార్. వర్క్ ఇన్ ప్రోగ్రెస్ కి అన్ని రావాలి కదా, 3 రావాలి వర్క్ ఇన్ ప్రోగ్రెస్ కి: మెటీరియల్, లేబర్, ఓవర్ హెడ్. సో నెక్స్ట్ ట్రాన్సాక్షన్ ఇస్ వేజెస్. పేజ్ ఓకే సార్. వేజెస్ చూడు, వేజెస్ లో డెబిట్ చేసాం 72,195, ఇంకర్డ్ అయింది కానీ దానికి ట్రాన్స్ఫర్ రాసామా? రాయలేదు సార్. రాయాలి. ఇప్పుడు సో దీనిలో ఇండైరెక్ట్ ఎక్కడికి వెళ్ళాలి? ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ సార్. ఇండైరెక్ట్ ఎంత? మ్యానుఫ్యాక్చరింగ్ ఓవర్ 21,665. డైరెక్ట్ ఎక్కడికి వెళ్ళాలి? వర్క్ ఇన్ ప్రోగ్రెస్ సార్. అదెంత? 50,530. ఇప్పుడు ఇది క్లోజ్ అయింది. ఎస్ సార్. కానీ రెండింటికి డబుల్ ఎఫెక్ట్ కూడా మనం ఫిల్ చేయాలి కదా. ఎస్ సార్. చూడు మ్యానుఫ్యాక్చరింగ్ ఓవర్ హెడ్ లో డెబిట్ సైడ్ రాస్తాను నేను, వేజెస్ కంట్రోల్ 2 wages ఎంత? 21,665. 21,665. WIP లో డెబిట్ రాస్తాను నేను ఎస్ సార్. టు వేజెస్ కంట్రోల్ అకౌంట్ ఎంత? 50,530. డబుల్ ఎఫెక్ట్ అర్థమవుతుంది కదా, డబుల్ ఇంపాక్ట్ రాశాను కదా నేను. ఎస్ సార్. మెటీరియల్ అయిపోయింది, నెక్స్ట్ ఏంటి? వేజెస్ అయిపోయింది. ఎస్ సార్. ఐడెంటిఫికేషన్ టిక్ మార్క్. ఎస్ సార్. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ మెటీరియల్, ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ సార్. ఓవర్ హెడ్. Factory overheads. ఓవర్ హెడ్ లో చూడు, ఓవర్ హెడ్ CLC అంటే ఇంకర్డ్, ఎస్ సార్. వేజెస్ అంటే ఇండైరెక్ట్ ఇండైరెక్ట్. వేజెస్. మరి ఇండైరెక్ట్ మెటీరియల్ రాలేదు, ఇవ్వలేదు ఎస్ సార్. అంటే అసలు మ్యానుఫ్యాక్చరింగ్ లో ఇండైరెక్ట్ మెటీరియల్ లేదు. లేదు సార్. మనం ఏం చేయలేం కదా, నెంబర్ అయితే కనిపెట్టలేం కదా. ఎస్ సార్. ఓకే. ట్రాన్సాక్షన్ అయితే అదే చెప్పాలి నాన్న, అర్థమవుతుందా? ఈవెంట్స్ Yes, అయితే sir. మనం చెప్పగలం, ట్రాన్సాక్షన్ మనం అక్కడ చెప్పగలం. ఎస్ సార్. రైటా? ఇప్పుడు చూడు, ఈ రెండింటిలో నుంచి ప్రొడక్షన్ కూడా వెళ్ళిపోయింది. ఎస్ ఆల్రెడీ సార్. చార్జ్ టు ప్రొడక్షన్ WIP కూడా వెళ్ళిపోయింది కదా. వెళ్ళిపోయింది సార్. ఇంకా ఓవర్ లో మిగిలేదు ఏంటి? అండర్ ఆర్ ఓవర్ అబ్జర్వ్. ఏ బ్యాలెన్స్ మిగిలిందో చూడండి. 25,450 సార్. క్రెడిట్ సైడ్ బై బ్యాలెన్స్ క్యారీ డౌన్. ఓకే. బై బ్యాలెన్స్ క్యారీ డౌన్ ఎంతనా? 25,450 సార్. 25,450. ఎస్ సార్. రైట్. బ్యాలెన్స్ వచ్చింది అన్న, రౌండ్ చేసి టిక్ మార్క్ పెట్టేసి 2 మార్క్స్ పెట్టేసాను. సో క్లోజ్ అయిపోయింది. సో మెటీరియల్ అయిపోయింది, వేజెస్ అయిపోయింది, ఓవర్ హెడ్ అయిపోయింది. ఇప్పుడు ఏ లెడ్జర్కి వెళ్ళాలి? WIP సార్. WIP లో చెక్ చేయాలన్నమాట. అసలు ప్రొడక్షన్ యాక్టివిటీ జరగాలంటే 3 ఖర్చులు అవ్వాలి కదా. ఎస్ సార్. చెక్ చేస్తాం చూడు, మెటీరియల్, ఇంకో మెటీరియల్ SLC మెటీరియల్ ఉంది, ఓవర్ హెడ్ ఉంది, వేజెస్ ఉంది. అంటే 3 జరిగాయి కదా ప్రొడక్షన్ యాక్టివిటీ జరిగింది. ఎస్ సార్. 3 వస్తేనే కదా ప్రొడక్షన్ యాక్టివిటీ జరుగుద్ది. ఎస్ సార్. ప్రొడక్షన్ యాక్టివిటీ జరిగా గూడ్స్ ప్రొడ్యూస్ అయ్యాయా? ఎస్, ప్రొడ్యూస్ అయినాయి. ఎక్కడికి వెళ్ళిపోయినాయి? ఫినిష్డ్ గూడ్స్ కి వెళ్ళిపోయినాయి. ఫినిష్డ్ గుడ్స్ వెళ్ళిపోయింది. అంటే మిగిలేదేంటి? క్లోజింగ్ సార్. బ్యాలెన్స్. అన్ఫినిష్డ్ జాబ్ అని అర్థం అన్న, దాని అర్థం ఏంటి? అన్ఫినిష్డ్ అన్ఫినిష్డ్ జాబ్. సో ఎంత బ్యాలెన్స్ ఉందో చెప్పు.
1,66,575. One second. Minus 210, 835 తీసేస్తే ఎంత 1,66,575 66,575. అనేది అర్థమవుతుంది కదా? Yes, sir. అది దీంట్లో డబ్ల్యూఐపీ అయిపోయింది. డబ్ల్యూఐపీ తర్వాత లెడ్జర్ ఏంటి? ఇంకా మన కాస్ట్ ఆఫ్ సేల్స్ సార్, ఓవర్ హెడ్స్ లేవు కదా సార్, ఫినిష్డ్ గుడ్స్ ఉంది సార్. ఫినిష్డ్ గూడ్స్ కి అడ్మినిస్ట్రేటివ్ ఆర్డర్స్ ఉన్నాయేమో చెక్ చేయాలి. లేవు కాబట్టి ప్రాబ్లం లేదు. ఎస్ సార్. ఫినిష్డ్ గూడ్స్ చూడు, ఓపెనింగ్ స్టాక్ ఉంది, ప్రొడక్షన్ నుంచి కూడా వచ్చేసింది. ఇంకా మిగిలేదండి, ఇంకా అక్కడ కూడా స్టాక్ బ్యాలెన్స్ సార్. సేల్స్ కూడా వెళ్ళిపోయింది కదా. ఎస్ సార్. మిగిలేదు ఏంటి ఇంకా ఇక్కడ స్టాక్. క్లోజ్ స్టాక్ ఆఫ్ ఫినిష్డ్ గూడ్స్ ఎంత? 2,82,270. మీకు అర్థమవుతుంది కదా నాన్న? ఎస్ సార్. సో టోటల్ గా డెబిట్ ఓపెనింగ్ స్టాక్ ఉంది, ప్రొడ్యూస్ అయినాయి, రిటర్న్ అయిపోయినాయి, సేల్ కూడా అయిపోగా ఇంకా మిగిలిన బ్యాలెన్స్ క్లోజింగ్ స్టాక్ అన్నమాట. ఎస్ సార్. 2,82,270. 2,82,270 మిగిలిపోయింది దాని స్టాక్. సీల్ లెడ్జర్ కూడా క్లోజ్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటి? అడ్మినిస్ట్రేషన్ అవి లేవు సార్. సో కాస్ట్ ఆఫ్ లేదు కాబట్టి ఏంటి? కాస్ట్ ఆఫ్ సేల్స్. ఇది కూడా బ్యాలెన్స్ మిగిలిపోతుంది అండి. సో బై బ్యాలెన్స్ క్యారీ డౌన్ అంతా చూడు. 185,890 మైనస్ 5380. జనరల్ గా డైరెక్ట్ మెథడ్ కాబట్టి బ్యాలెన్స్ రాస్తాం. అది ఇండైరెక్ట్ మెథడ్ అయితే ఏం చేస్తాం? ప్రాఫిట్ కూడా ఉంటుంది కదా సార్, కాస్టింగ్ పిఎన్ఎల్ కి ట్రాన్స్ఫర్ చేస్తాం. ఎస్ సార్. బ్యాలెన్స్ ఎందుకు రాసింది మరి ఇక్కడ? ఈ డైరెక్ట్ మెథడ్ కదా సార్. డైరెక్ట్ మెథడ్ అంటే అన్ని చేయం కానీ ఓన్లీ కాస్ట్ వరకే చేస్తాం. సో ప్రాఫిట్ గట్రా ఉండవు కాబట్టి పిఎన్ఎల్ కి ట్రాన్స్ఫర్ చేయట్లేదు. ఎస్ సార్. ఇంకా ఫైనల్ గా మిగిలింది అన్ని ట్రాన్సాక్షన్స్ రాస్తే కాబట్టి మిగిలింది ఏంటి? కాస్ట్ లెడ్జర్ కంట్రోల్. దీనిలో ఎంత బ్యాలెన్స్ ఉందో చెక్ చేయి. 665,220 ప్లస్ 91,510 ప్లస్ 123 72,195 మైనస్ 2,900 అంతేనా? 9,49,025 బ్యాలెన్స్. దీంతో ఇది క్లోజ్ అయిపోయింది. అర్థమైంది ఇది? ఎస్ సార్. సో అన్ని లెడ్జర్స్ క్లోజ్ అయిపోయాయి కదా. ఎస్ సార్, క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు అన్ని లెడ్జర్స్ క్లోజ్ అయిపోయాక ఏం చేయాలి? మనం రైట్ రాంగో చేసామో తెలుసుకోవాలంటే మనం ఏం చేయాలి? ట్రయల్ బ్యాలెన్స్. ఎస్ సార్. మనం ఎప్పుడు అర్థమెటికల్ యాక్యురసీ ఎలా తెలుసుకుంటాం? ట్రయల్ బ్యాలెన్స్. సో త్రూ ట్రయల్ బ్యాలెన్స్. సో ఇప్పుడు ఈ ట్రయల్ బ్యాలెన్స్ ద్వారా ఏ లెడ్జర్ బ్యాలెన్స్ మిగిలిన రాసి అది బోత్ టాలీ అయితే మనం రాసిన డబుల్ ఎంట్రీ సిస్టమ్ కరెక్ట్ అని అర్థం. కనీసం అంటే నంబర్ పరంగా ఎటువంటి ఎర్రర్స్ లేవని అర్థం. ఎస్ సార్. ఫస్ట్ లెడ్జర్ ఏం రాసింది చూడు, ఎస్ఎల్సి స్టోర్స్ లెడ్జర్ లో బ్యాలెన్స్ ఎంత? 2,94,220. సో అదేంటి? డెబిట్ బ్యాలెన్స్, డెబిట్ సైడ్ రాశారు. ఎస్ సార్. నెక్స్ట్ ఫినిష్డ్ గుడ్స్ లెడ్జర్ ఉంది 2,82,270. నెక్స్ట్ డబ్ల్యూఐపీ లెడ్జర్ బ్యాలెన్స్ ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఇవన్నీ స్టాక్స్ కదా, మనకి ఖచ్చితంగా ఈ బ్యాలెన్స్ ఉంటాయా ఉండవా? ఎస్ సార్, ఉంటుంది. ఉంటాయి. నెక్స్ట్ ఓవర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఓవర్ కూడా హెడ్ డెబిట్ బ్యాలెన్స్ అంటే ఏంటి అర్థం? అండర్ అబ్జార్ప్షన్ జరిగింది. అండర్ అబ్సార్ప్షన్ 25,450 అంటే దాంతో డెబిట్ బ్యాలెన్సే కదా. ఎస్ సార్. ఓకే, ఇలాంటి డౌట్లు అడగకూడదు మళ్ళీ తర్వాత. నెక్స్ట్ ఫైనల్ గా కాస్ట్ ఆఫ్ సేల్స్ అది కూడా బ్యాలెన్స్ ఉంది. ఓకేనా? కాస్ట్ ఆఫ్ సేల్స్ 1,80,000 డెబిట్ బ్యాలెన్స్ 1,80,510. మిగిలింది కాస్ట్ లెడ్జర్ కంట్రోల్ క్రెడిట్ బ్యాలెన్స్. క్రెడిట్ బ్యాలెన్స్ సార్ 949.25. చెక్ చేసి చూడు టోటల్ సరిపోతుందో లేదో. అన్ని డెబిట్ లా ఉన్నాయి. టోటల్ వేసుకోండి. 294,220 ప్లస్ 282,270 ప్లస్ 166,575 ప్లస్ 25,450. ఎస్ సార్, సరిపోతుంది సార్. 180 ఎంత టోటల్? 949,025. అర్థమైందా నేను చెప్పానా? ఇలా మనం వెరిఫికేషన్ కూడా చేసుకోవచ్చు. క్లియర్? ఎస్ సార్. సో దీంతో మనకి సమ్ కంప్లీట్ అయిపోయింది. సో అందరూ అబ్జర్వ్ చేయండి. ఎవరికైనా దీనిలో ఏమైనా డౌట్ ఉంటే అడగండి. సో ఫస్ట్ ప్రాసెస్ ఏంటి రఘురామ్, నేను ఎలా సాల్వ్ చేశానో ఒకసారి ప్రాసెస్ చెప్పు. ఏంటి సార్? ఫస్ట్ స్టెప్ ఏం చేసాం? ముందు ఓపెనింగ్ బ్యాలెన్స్ వాడు ఏమి ఇచ్చాడో నోట్ చేసుకున్నాం. ఎస్ సార్. సెకండ్ స్టెప్ ఏం చేసాం? వాడు ఇచ్చిన ట్రాన్సాక్షన్స్ కి ఎంట్రీస్ రాసేసాం. ఎస్ సార్. థర్డ్ స్టెప్ ఏం చేసాం? లెడ్జర్ అకౌంట్స్ సీక్వెన్స్ ప్రతి లెడ్జర్ లో ఉండాల్సిన ట్రాన్సాక్షన్స్ ఉన్నాయో లేదో అనలైజ్ చేస్తూ
ఆ ఎంట్రీస్ అడిషనల్ ఎంట్రీస్ ని మనం ఫిల్ చేసాం. ఫిల్ చేసాం. అవునా కదా? ఎస్ సార్. ఆ తర్వాత ఫైనల్ గా దాన్ని రైట్ చేసామా రాంగ్ చేసామా చేయడం కోసం ఏం చేసాం? ట్రయల్ బ్యాలెన్స్ ప్రిపేర్ చేసాం. ఇప్పుడు చూడు దీనిలో అడిషనల్ ట్రాన్సాక్షన్స్ ఏమేమి ఉన్నాయో నువ్వు చెప్పగలవా? అంటే లైక్ వాడు చెప్పిన ఎంట్రీస్ ఎలాగే రాస్తాం, అడిషనల్ గా ఎంట్రీస్ ఏం రాస్తాం చూడు. ఫర్ ఎగ్జాంపుల్ మెటీరియల్ ఉంది, అడిషనల్ ఎంట్రీ రాయలా. ఫినిష్డ్ గుడ్స్ ఉంది, అడిషనల్ ఎంట్రీ రాయలా. వేజెస్ లో రాసాం అడిషనల్ సార్. రాయలా. వేజెస్ ఎస్ సార్. ఈ రెండు ఏంటివి? ఎడిషనల్ గా రాసాం. అడిషనల్ ఎంట్రీస్ కదా? ఎస్ సార్. అవునా కదా? ఎస్ సార్. సో ఏవైతే అడిషనల్ ఎంట్రీస్ రాస్తామో అవన్నీ మనం చూడాలన్నమాట. ఎస్ సార్. ఇప్పుడు ఫినిష్డ్ గుడ్స్ నుంచి కాస్ట్ ఆఫ్ సేల్స్ వాడే ఇచ్చేసాడు, డబ్ల్యూఏపీ నుంచి ఫినిష్డ్ స్టాక్ వెళ్ళిన వాల్యూ వాడే ఇచ్చాడు. బ్యాలెన్స్ చేసాం. బ్యాలెన్స్ ఏమి మనం ట్రాన్సాక్షన్ కాదు ఎంట్రీలో ఉండడానికి. ఎస్ సార్. సో అంటే వాడిచ్చిన ట్రాన్సాక్షన్స్ కాకుండా మన అడిషనల్ ఎంట్రీస్ ఏం రాసాం? వేజెస్ లో Wages కి ఫ్యాక్టరీ రాసాం. ఓవర్ హెడ్స్ డబ్ల్యూఐపీ రాసాం సార్. కొన్ని సార్లు వేజెస్ అనేది మనకి ఐడెంటిఫై అయిపోతుంది కాబట్టి రాసేచ్చు ముందే, కానీ కొన్ని సార్లు ఐడెంటిఫై అవ్వని ట్రాన్సాక్షన్స్ కూడా ఉంటాయి. సో కాబట్టి మనం ఏం చేయడం కరెక్ట్ ప్రొసీజర్, ముందు ఓపెనింగ్ బ్యాలెన్స్ రాసుకుని వాడు చెప్పిన ట్రాన్సాక్షన్స్ ని ఎంటర్ చేసేసి తర్వాత మనం యాజ్ పర్ ది సీక్వెన్స్ అన్ని కట్టకుండా లేదు వెరిఫై చేసుకుంటే ఏది మిస్ అవ్వదు. ఎస్ సార్. ఓకేనా? ఎస్ సార్. రైట్. ఆ సీక్వెన్స్ అందుకేనా డయాగ్రామ్ లో ఆ సీక్వెన్స్ ఏం చేయాలి? గుర్తుపెట్టుకోవాలి. ఎస్ సార్. అది ఒక్కసారి ప్రాక్టీస్ లో గుర్తుండిపోతే తర్వాత మనం ఏ సమయం ఏం చేయొచ్చు, ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఎస్ సార్. రైట్. సో దీంతో మనకి ఈ టాపిక్ సమ్ కంప్లీట్ అయిపోయింది. రిమైనింగ్ సమ్స్ మనం నెక్స్ట్ క్లాస్ లో చూద్దాం.